నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. టీమిండియా చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఇప్పటి వరకు ఏ టీం అలా గెలుచుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఇన్ని టీ20 వరల్డ్ కప్లు జరిగితే ఒక్క దేశం కూడా హోస్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళ దేశంలోనే వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ టీం గెలవలేదు. ఎన్నో రికార్డులు చెప్పుకుంటూ పోతే సరిపోదు టైం. కానీ ఐసీసీ భారత్ చేతుల్లోనే ఉంది. ఈ గెలుపే కాదు, ఈ గెలుపు ఊపివ్వలేదు అనే వార్తలు బయట కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకి వచ్చారు క్రికెట్ విశ్లేషకులు సందీప్ గారు. నమస్తే సందీప్. నమస్తే సార్. ఎలా అనిపించింది, అంటే మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఈ వరల్డ్ కప్ లో? ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలాంటి ఒక వన్ సైడెడ్ ఫైనల్ మనకి అగేన్స్ట్ గా జరిగింది చాలానే చూసాం మనం. 2023 వరల్డ్ కప్ కానివ్వండి, 2003 వరల్డ్ కప్ కానివ్వండి, మనకి అగేన్స్ట్ గా వన్ సైడెడ్ గా జరిగాయి. అంటే ఆపోనెంట్స్ బాగా ఆడడం, మనం ఇలా వన్ సైడెడ్ గా ఒక టీమ్ ని బీట్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి వరల్డ్ స్టేజ్ మీద కనిపించింది. ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేశాను నేనైతే ఈ ఫైనల్స్ ని. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఫేవరెట్స్ గా బరిలోకి దిగారు. స్టార్ట్ చేసినప్పుడు టీమ్ టు బీట్ అని చెప్పేసి అన్నారు. ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత పని అయిపోయింది అని కూడా అన్నారు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఫీనిక్స్ లాగా రైజ్ అయ్యి అటు జింబాబ్వే మీద పెద్ద స్కోర్ కొట్టారు, వెస్టిండీస్ మీద పెద్ద స్కోర్ చేశారు, ఇంగ్లాండ్ మీద పెద్ద స్కోర్ కొట్టారు, అండ్ మళ్ళీ న్యూజిలాండ్ మీద పెద్ద స్కోర్ కొట్టారు. ఏ బ్యాటింగ్ ప్రిన్సిపల్స్ అయితే ఇండియా నమ్ముకొని వెళ్ళింది లాస్ట్ 2 years కదా, ఏదో ఇప్పుడు చేసింది కాదు, 2 years గా అదే రీతిలో అదే స్టైల్లో ఆడుతూ ఉన్నారు. అండ్ ఆ ప్రాక్టీస్కి సరైన రిజల్ట్ అనేది ఫైనల్ రోజున ఒక పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్. ఈ వరల్డ్ టీ20 మొత్తంలో ఇండియా ఆడిన ఏకైక పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ ఫైనల్లో పడింది. అండ్ వన్ సైడ్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయినాక ఇక జింబాబ్వే పైన ఓడిపోతారు, వెస్టిండీస్ పైన ఓడిపోతారు అని కూడా అన్నారు కదా. అంటారు. ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఇండియా ఆడే విధానం చూసి, ఇండియా ఆడుతున్న స్టైల్ చూసి చాలా మంది అనేది ఏంటంటే కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో కొలాప్స్ వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాటింగ్ స్టైల్ అలాంటిది. అండ్ కొలాప్స్ అయినప్పుడు వెంటనే దాన్ని తట్టుకోలేరేమో, ఒక కొలాప్స్ చాలు మొత్తం టీమిండియానే బయటికి వెళ్ళిపోతుందని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదర్ కంట్రీ నుంచి వచ్చే ఫార్మర్ క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళ మాటలే ఇదేదో పెద్ద వేదవాక్కు అని చెప్పేసి నమ్మే మన దగ్గర ఉన్న వీళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఒక్కసారిగా జింబాబ్వే వాళ్ళు శ్రీలంకని ఆస్ట్రేలియాని ఓడించిన తర్వాత జింబాబ్వే మీదే మనకి ఇంకా చేతులు ఎత్తేస్తారు మన వాళ్ళని చెప్పేసి మాటలు వచ్చాయి. జింబాబ్వే మీద గెలిచిన తర్వాత వాళ్ళే ఏమన్నారు, ఇది జింబాబ్వే కదా అని వాళ్ళే అన్నారు. అండ్ ఆ తర్వాత వెస్టిండీస్ మీద ఛాన్సే లేదన్నారు. వెస్టిండీస్ మీద గెలిచిన తర్వాత టాస్ సూర్య గెలిచాడు, డ్యూ పడింది, అందుకే గెలిచారన్నారు. సో మీకు టీమిండియా ఓడిపోవడం కావాలి అనే ఎజెండా ఉంది అంటే కనుక గెలిస్తే ఏమాత్రం నప్పదు. అండ్ అదే కావాలిగా మనకి. యూ వాంట్ టు ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైతే నమ్ముకొని ముందుకెళ్ళామో అది పర్ఫెక్ట్గా ప్లేఅవుట్ అవుతుందో లేదు. ఆల్వేస్ ఫాలో ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎప్పుడొకప్పుడు మంచి రిజల్ట్ ఇస్తుంది. మరి వాళ్ళు ఎందుకు గెలవాలా? ఇప్పుడు ఫ్లాట్ పిచెస్ తయారు చేశారు, న్యూజిలాండ్ ఎందుకు గెలవాలా? ఫ్లాట్ పిచ్ తయారు చేశారు, ఇంగ్లాండ్ ఎందుకు గెలవాలా? ఫ్లాట్ పిచ్ తయారు చేశారు, వెస్టిండీస్ ఎందుకు గెలవాలా? అంటే ఇప్పుడు ఫ్లాట్ పిచ్ మనకొకరికే వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి వర్కౌట్ కదా. అంటే వాళ్ళు బ్యాట్స్మెనే కారా, మన వాళ్ళే బ్యాటర్సా? అప్పుడు వాళ్ళు బ్యాట్స్మెనే గారు, మన వాళ్ళే బ్యాటర్స్ అంటే మరి అంత మనమే గెలిచాం. మరి ఇప్పుడు ఫ్లాట్ పిచ్లోనే ఇండియా గెలుస్తుంది అనే మాట చాలా చాలా అవాస్తవమైన మాట. పాకిస్తాన్ ఫ్లాట్ ట్రాక్ మీద గెలిచాము మనం, లేదు, గెలవలేదు. వాళ్ళ మీద ఫ్లాట్ ట్రాక్ మీద గెలవాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ మన వెస్టిండీస్ వికెట్ చూడండి, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. మన వాళ్ళు 250 కొట్టి వాళ్ళు 240 కొట్టించలేదు వాళ్ళ చేత. వాళ్ళు 190 కొట్టారు. 190 మన వాళ్ళు చేశారు. వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్లో ఓడిపోయింది లేదు, వాళ్ళు 190 కొట్టారు, అయినా మన వాళ్ళు చేశారు. సో ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ వచ్చింది అంటేనే ఇండియా గెలుస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎందుకు గెలవట్లేదు? సో మనం చేస్తేనేమో ఇదేదో జరిగిపోయింది, ఏదో మ్యాజిక్ జరిగిపోయింది, వాళ్ళు చేస్తేనేమో మాత్రం మనం వాళ్ళు ఏదో గెలికారు అంటే ఇంతకన్నా ఫూలిష్ మాటలు వేరేవి నాకేం కనిపించవు. ప్రధాన కారణం ఏంటి? అసలు సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయాక అయిపోయింది, సెమీఫైనల్ పోదన్నారు, ఇక విమర్శల మీద విమర్శలు. ప్రధాన కారణం ఏంటి వరల్డ్ కప్ గెలవడానికి టీమిండియా? తొందరగా అర్థం చేసుకున్నారు. ఒక టాక్టిక్ ఫెయిల్ అవుతుంది అంటే ఆ టాక్టిక్ని మార్చడానికి కరెక్ట్ సిచ్యువేషన్ గురించి వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా దాని మీద వర్క్ చేశారు. 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టాప్లో, 1 డౌన్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. ఒక ఆఫ్ స్పిన్నర్ రావడం అనేది ఇబ్బంది పెడుతుంది. కిషన్కి, అభిషేక్కి ఆఫ్ స్పిన్నర్ మీద మంచి రికార్డ్స్ ఉంది, నేను కాదనట్లా. బట్ ఆ ఒక్క పరిస్థితిలో ఒక చిన్న ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్ స్పిన్నర్ తీసుకొని రావడం, ఎక్కడొక్కడ వికెట్ తీసుకొని రావడం. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ ఈగో మీద ప్లే చేస్తారు, మీరు స్పిన్ ఆడలేరు అని ఒక చిన్న ఈగో మీద ప్లే చేస్తున్నారు. అది బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఒక రైట్ హ్యాండర్ ఉండాలి అక్కడ. ద మూమెంట్ ఒక రైట్ హ్యాండర్ కేమ్ ఇన్, ఆఫ్ స్పిన్నర్ టాక్టిక్ ఆ తర్వాత ఫలించిందా? ఎక్కడ ఫలించాలి? మీకు అన్ని టీమ్స్లో ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారా? మీకు ఎక్కడన్నా ఒక ఆఫ్ స్పిన్నర్ వచ్చి నిజంగా ఇబ్బంది పెట్టాడో? పెట్టలేదు. సో ఎప్పుడైతే ఆ ఒక చిన్న ప్యాటర్న్ అనేది చేంజ్ చేసి వెంటనే ఆ కాల్ ఏదైతే తీసుకున్నారో అక్కడి నుంచి ఇండియా హ్యాస్ డన్ రియలీ వెల్. తిలక్ వర్మ ఎవరైతే నెంబర్ 3లో కొంచెం జాగ్రత్త పడేలాగా ఇన్నింగ్స్ ఆడుతూ కనిపించాడు, ఒక్కసారి నెంబర్ 5, నెంబర్ 6కి వచ్చిన తర్వాత జాగ్రత్త లేవు, దబిడిదిబిడే. ఆర్చర్ మీద 3 6 ఓవర్లో పడకుండా ఉండుంటే ఎంత ఇంపార్టెంట్ క్యామియో అది.
సో ఇలాంటి ఇంపార్టెంట్ క్యామియోస్ తిలక్ వర్మ ప్లే చేశాడు. సో ఎప్పుడైతే సంజు టాప్ ఆఫ్ ది ఆర్డర్కి వెళ్ళాడో ఈవెన్ అభిషేక్ ఫెయిల్ అయినా, ఇషాన్ కిషన్తో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా రిజల్ట్ రాకపోయినా సంజు బాగా క్యారీ చేయగలిగాడు. ఆ తర్వాత దూబే, అన్ని మ్యాచ్ల్లో దూబే చాలా బాగా ఆడాడు. దూబే కాంట్రిబ్యూషన్ అసలు మర్చిపోవడానికి వీల్లేదు. తిలక్ బాగా ఆడాడు, హార్దిక్ బాగా ఆడాడు. సో ఎప్పుడైతే ఒక చిన్న చేంజ్ జరిగిందో, ఆ చిన్న చేంజ్ జరగడానికి కారణం కూడా సౌత్ ఆఫ్రికాతో ఓటమి. ప్రాబబ్లీ సౌత్ ఆఫ్రికాతో మనం ఓడిపోకుండా ఉంటే ఈ చేంజ్ అనేది వచ్చేదే కాదు. అండ్ ఆ చేంజ్ రావడం వల్ల సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇండియా తరఫు నుంచి ఒక వరల్డ్ కప్ క్యాంపెయిన్లో హైయెస్ట్ రన్ కొట్టిన ప్లేయర్ సంజు శాంసన్ అయిపోయాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ ముందుకు వెళ్ళిపోయాడు. సో దిస్ ఈస్ ఆ ఒక చిన్న చేంజ్ అనేది ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో చూడండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే టీమిండియా తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి. ఉదాహరణకు సంజు శాంసన్ గురించే మీరు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సంజు పైన? ఈ సంజు ఈ వరల్డ్ కప్ కన్నా ముందు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ముందే ఎందుకు ఆడించని ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. ముందు ఎందుకు ఆడించలేదంటే న్యూజిలాండ్ మీద 5 మ్యాచ్లు ఇచ్చారు, 5 మ్యాచ్లు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఏమనుకున్నారు, ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, కొంచెం బ్రేక్ ఇద్దామని ఆలోచనలో ఉంటారు, అందుకే బ్రేక్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే తను నమీబియా మీద ఆడాడో హీ లుక్ గుడ్, 22 కొట్టాడు. తర్వాత ఎప్పుడైతే జింబాబ్వే మీద ఆడించే అవకాశం వచ్చింది అక్కడ 24 కొట్టాడు. సో ఈ మంచి క్విక్ ఫైర్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, అదే అతని రోల్ అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. బట్ అతను అక్కడితో ఆగల. అతను ఏమన్నానంటే నన్ను పెట్టుకున్నారంటే ఇక్కడ నేను మ్యాచ్లు గెలిపించాలి టీంకి. లాస్ట్ 3 కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ల్లో ఇండియా తరఫు నుంచి హైయెస్ట్ రన్ గెటర్ సంజు శాంసన్. 97 వెస్టిండీస్ మీద, 89 ఇంగ్లాండ్ మీద, 89 మళ్ళీ న్యూజిలాండ్ మీద. అండ్ ఇంతకన్నా ఫ్యాబులస్ టర్నరౌండ్ ఇంకేమన్నా ఉంటుందా? సంజు శాంసన్ ముందే బ్యాక్ చేశారు. 2024లో ఎప్పుడైతే గంభీర్ కోచ్ అయ్యాడో, సూర్య కెప్టెన్ అయ్యాడో సంజు ఉండాల్సిందే అని చెప్పారు. సార్ తర్వాత శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి అన్ని ఫార్మాట్ ప్లేయర్గా ముద్రించాలని చెప్పేసి బీసీసీ అనుకున్నప్పుడు, సెలెక్టర్స్ అనుకున్నప్పుడు ఇక్కడ గంభీర్ కూడా ఓకే అని చెప్పేసి అన్నాడు. బట్ ఎప్పుడైతే గిల్తో ఆ ఫార్మాట్ అనేది ఆ నంబర్ 6, నంబర్ 7 బ్యాటర్స్ దాకా ఉండాలి, కొంచెం బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని ఎప్పుడైతే ఆ ఒక చిన్న ఇష్యూ వచ్చిందో, సెలెక్టర్స్ అందరూ ఆర్వీ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్ అంటే కానీ గంభీర్ కూడా లేదు అని చెప్పేసి ఒప్పుకోవడం, ఇమీడియట్గా చేంజ్ జరగడం అనేది జరిగింది. అండ్ దాంతో మళ్ళీ సంజుకి ఏమైంది. బట్ సంజు మీద నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఉండేది. సంజు బీయింగ్ రైట్ హ్యాండర్, క్రూషియల్ సమయంలో మీకు ఎప్పుడన్నా కూడా ఒక టోర్నమెంట్ గెలవాలన్నా, ఒక ప్లేయర్ బాగా పర్ఫామ్ చేయాలన్నా ఒక చిన్న స్లైస్ ఆఫ్ లక్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఒక్క సమయంలో ఎడ్జ్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళకూడదు, అంతే. ఆ డైరెక్ట్ హిట్ తగలకూడదు, లీడింగ్ ఎడ్జ్ తగిలితే బాల్ 6కి వెళ్ళిపోవాలి, అలాంటివే కావాలి. అలాంటి చిన్న చిన్న స్లైసెస్ ఆఫ్ లక్ అనేది ప్రతి ప్లేయర్కి ఇంపార్టెంట్. అది సంజుకి ఇప్పటిదాకా సంజుని వదిలేస్తూ వచ్చింది లక్. ఫైనల్గా ఎప్పుడైతే అతని దగ్గరికి ఆ లక్ వచ్చిందో ఏం చేశాడు చూసి, అంటే మొత్తం లక్ అని అట్లా మీరు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు ప్రిపేర్డ్గా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ అదృష్టం వచ్చి మీకు చేయిస్తుంది. అంతేగాని అదృష్టమే చేయిస్తుంది కదా మన ప్రిపరేషన్ ఆపేసాం అనుకోండి, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. 2024 T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరిగింది. రోహిత్ శర్మ కూడా ఛాన్స్ ఇచ్చాడు కెప్టెన్ గా, ఎవరికి? మొత్తం రిషబ్ పంత్ ఆడాడు. కానీ అయినా బాధపడలేదు. మళ్ళీ ఛాన్స్ వచ్చింది వరల్డ్ కప్కి, సెలెక్ట్ అయ్యాడు. కానీ మళ్ళీ టీంలో సెలెక్ట్ కాలేదు. అదృష్టమో లేకపోతే ఏంటో మరి తెలీదు. మళ్ళీ ఒక మ్యాచ్ ఆడాడు, మళ్ళీ 20 రన్స్ పై కొట్టాడు, మళ్ళీ పక్కన పెట్టారు. అనుకోకుండా మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోవడం, మళ్ళీ టీంలోకి రావడం. అసలు వరల్డ్ కప్లో చివరి క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్ 3 మ్యాచ్ల్లో ఈ రేంజ్లో ఇంతవరకు ఏ ప్లేయర్ ఆడలేదు. అంటే లెక్క చూసుకుంటే గతంలో అసలు ఎవరు ఊహించలేదు ఇది. ఎంత ఎనలిస్ట్, ఎంత విశ్లేషకులైనా, మీలాంటి వాళ్ళైనా, ఎవరైనా ఊహించండి ఇది. ఎలా అనిపిస్తుంది అలా ఆడినప్పుడు, చూసినప్పుడు మీకే ఎలా అనిపించింది? ఫ్యాబులస్ ఫీలింగ్. ఇప్పుడు 2015 అతను డెబ్యూ చేశాడు, ఆ తర్వాత 2016 వరల్డ్ కప్ అతను పిక్ అవ్వలేదు, 2019 వరల్డ్ కప్ అతను పిక్ అవ్వలేదు, 2021లో అతను ఆడలేదు, 2022కి రోహిత్ శర్మ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 2022 ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరుగుతుంది, సంజు శాంసన్ ఇస్ క్లియర్లీ ఇన్ ద మిక్స్ ఆఫ్ థింగ్స్ అని మళ్ళీ సెలెక్ట్ చేయాలి. 2023 వరల్డ్ కప్కి సెలెక్ట్ కాలేదు. వన్డే వరల్డ్ కప్ జరుగుతుంటే T20 ఆడేవాడు, T20 వరల్డ్ కప్ జరుగుతుంటే వన్డే ఆడేవాడు, తనకి సరైన రీతిలో ఛాన్సెస్ దొరకలా. 2024లో ఛాన్స్ దొరికింది, బ్యాకప్ కీపర్గా ఉన్నాడు. ఈసారి కూడా ఛాన్స్ దొరికింది. యాక్చువల్గా 2024లో ఎప్పుడైతే అతను 300 కొట్టాడు, బ్యాక్ టు బ్యాక్ 300s ఎప్పుడైతే కొట్టాడో, ఇమ్మీడియట్గా ఇంప్రెషన్ వాజ్ హీస్ గోయింగ్ టు ప్లే ఇన్ ద వరల్డ్ కప్, ప్రతి మ్యాచ్ ఆడతాడు. అన్ఫార్చునేట్లీ శుభ్మన్ గిల్ ఇంక్లూజన్ రావడం, సంజు శాంసన్ ఓపెనింగ్ నుంచి నంబర్ 3, తర్వాత నంబర్ 5, తర్వాత నంబర్ 8, తర్వాత టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనికి ఛాన్స్ దొరికినప్పుడు కూడా న్యూజిలాండ్ సిరీస్, బయోలాటరల్ సిరీస్లో 5 మ్యాచ్లు ఆడాడు, కానీ అసలు ఇంపాక్టే క్రియేట్ చేయాలి. 5 మ్యాచ్లో 50 కూడా కొట్ల. సో వాజ్ ఇస్ వెయిటింగ్. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. అదేంటంటే బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళిపోయి బ్యాక్ ఫుట్ నుంచి ఆడకుండా స్టంప్స్ లైన్ని నేను ఈ విధంగా ఆడతా, స్టంప్స్ లైన్ మీద నేను అవుట్ అవ్వకుండా, స్టంప్స్ పక్కన పడినా లేదా కొంచెం ఇటు వచ్చినా కూడా నేను దాని మీద అటాక్ చేస్తాను. ఒక చిన్న చేంజ్ అతను చేసుకున్నాడు. అండ్ ఆ చేంజ్కి భారీ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అండ్ వన్స్ అతను ఎప్పుడైతే వెస్టిండీస్ మీద 97 కొట్టాడో అందరికీ అర్థమైపోయింది దట్ సంజు ఉన్నాడు అంటే కనుక మ్యాచ్ గెలిపించేస్తాడు. ఎవ్రీబడి
వెయిటెడ్ ఫర్ సంజు టు బ్యాట్. నాడు ఇంగ్లాండ్ మీద అదే చేశాడు, తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ మీద అదే చేశాడు. సో 1 innings ఇట్ ఆల్ టేక్స్. ఒక ఛాంపియన్ క్లాస్ ప్లేయర్కి చిన్న టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కనిపించింది. ఎందుకంటే స్టంప్స్ మీదకి వేస్తున్నారు, ఎదురు బోల్డ్ అని అవుతున్నాడు, లేకపోతే మిడ్ వికెట్కి అవుట్ అయిపోతున్నాడు. ఆ ఒక్క చిన్న చేంజ్ స్ట్రేట్ బ్యాట్తో ఆడడం మొదలుపెట్టాడు. నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 4 బాల్ డాట్ బాల్స్, ఫస్ట్ 4 balls డాట్ బాల్స్, 5వ బాల్ ఇక్కడికి వచ్చింది 6 కొట్టాడు, 6వ బాల్ మళ్ళీ బ్యాట్ మీదకి వచ్చింది సింగిల్ కొట్టాడు. ఆ తర్వాత స్పిన్నర్స్ వచ్చినప్పుడు కూడా మిడిల్ స్టంప్ మీద బాల్ వేస్తుంటే సింగిల్ తీసుకున్నాడు. స్టంప్స్ బయట బాల్ పడిందా లాగిబెట్టి కొట్టాడు, షార్ట్ బాల్ పడిందా బయటికి కొట్టాడు, లెగ్ స్టంప్ అవతల పడిందా బయటికి కొట్టాడు. స్టంప్స్ మీద ఉన్న బాల్ని మాత్రం జాగ్రత్తగా ఆడాడు, ఎందుకంటే హీ నోస్ అక్కడ అతను వికెట్ పడింది అంటే కనుక ఇబ్బంది అవుతుంది, వెల్ సెట్ బ్యాటర్గా ఉన్నాడని. అలాగని చెప్పి మళ్ళీ 100 వెయిట్ చేయాలి. నేను 89 దగ్గర ఆడుతున్నా, నేను 100 కొట్టాలి అని ఎప్పుడు లేదు. నేను 90s దగ్గరకు వచ్చేస్తే నేను జాగ్రత్త పడాలని ఎప్పుడు లేదు. కొట్టాల్సిందే, రన్స్ పెట్టాల్సిందే, అండ్ స్కోర్ బోర్డ్ అనేది ముందు కదలాల్సిందే అన్నట్టుగా ఆడిండు అంతే. సంజు శాంసన్ని ఇంత బ్యాకప్ చేస్తున్నారు సీనియర్ ప్లేయర్స్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, కోచ్ గంభీర్, ఇలా చెప్పుకుంటూ పోతే సంజు శాంసన్ గురించి చాలా మంది సీనియర్ ప్లేయర్స్ బ్యాకప్ చేస్తూ మాట్లాడారు. సంజు శాంసన్ గతంలో ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయడము, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడి సెంచరీలు కొట్టడము, ఇలాంటి ఇన్నింగ్స్లు చూసి వారు సంజు పైన ఇలాంటి నమ్మకం పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు? అంతే కదా, ఇప్పుడు ఎవరైనా నమ్మకం పెట్టుకున్నారంటే ఆ ప్లేయర్ ఒక టాలెంట్ వల్ల పెట్టుకుంటారు. వాళ్ళకి ఇష్టమనో లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి వచ్చాడని ఎవరు నమ్మకం పెట్టుకోరు. మనకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏదో ముంబై వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సౌత్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఫలానా ఐపీఎల్ టీం వాళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తున్నారని. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టాలెంట్. అండ్ మీకు టాలెంట్ ఉంది, మీరు బాగా ఆడుతున్నారు, అండ్ ఎక్కడో అక్కడ మీకు చిన్న బ్రేక్స్ సరైన రీతిలో రావట్లేదు, మీకు ఇన్నింగ్స్ సరిగా జరగట్లేదు అంటే కనుక మంచి బెస్ట్ ప్లేయర్స్ అందరికీ ఒక చిన్న అయ్యి ఉంటుంది, ఎవరు బాగా ఆడగలరు అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సంజు టెండూల్కర్తో నేను మాట్లాడుతున్నాను, ఐ కన్సల్టెడ్ హిమ్ అని చెప్పాడు. సచిన్ కూడా నేను ఆయన కాల్ చేశాడు, ఆయన కొడుకు పెళ్ళి అయింది, అక్కడంతా హడావిడి జరుగుతున్నా కూడా సచిన్ కాల్డ్ హిమ్, ఏనా అంత ఓకేనా బాగానే ఉందా అని చెప్పేసి అడగడం. గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మొదటి నుంచి బ్యాక్ చేస్తూ వచ్చారు. చాలామంది అనుకున్నారంటే గంభీర్ వల్లే గిల్ వచ్చాడని. కాదు, గిల్ రావడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఒకళ్ళు కావాలనుకున్నారు, వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఫర్ గిల్ అది వర్కౌట్ కాలే. ఎప్పుడైతే అది వర్కౌట్ కాలేదో శాంసన్ వైపే వెళ్ళారు. ఏదైతే వాళ్ళ ప్రీవియస్ టాక్టిక్ ఉందో దాని గురించే వెళ్ళారు, అండ్ అక్కడి నుంచి ముందుకెళ్తూ వచ్చింది. అండ్ ఇది 10 ఏళ్ల ఒక హార్డ్ వర్క్ ఒక రిజల్ట్ ఇది. ఎందుకంటే ఇది ఈ యొక్క కైండ్ ఆఫ్ స్టార్డమ్ కానీ ఈ యొక్క కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కానీ సంజు ఎప్పుడూ ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు ఒక 9-10 years డిలే అయింది అతని కెరియర్లో ఇలాంటి ఒక నాక్స్, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ అనేది ఇండియాకి అతని చేతుల మీదుగా రావడం. బట్ వెన్ ఇట్ కేమ్ ఆఫ్ అది వరల్డ్ కప్లో వచ్చింది, అంతకన్నా కావాల్సిందే ఉంది. సార్ మీరు గమనించరో లేదో, సంజు శాంసన్ గురించి భారతదేశంలో ఇండస్ట్రీస్కి సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీ, బిజినెస్ ఇండస్ట్రీ ఏదైనా కానివ్వండి, బయట నుంచి అందరూ పొగుడుతున్నారు సంజుని. కానీ క్రికెట్ నుంచి ఫారిన్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా సంజు గురించి మాట్లాడట్లేదు. కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడకపోతే సంబంధం ఉంది. వాళ్ళు మిగతా ప్లేయర్స్ ఇప్పుడు మామూలుగా బ్రూక్ ఒక సెంచరీ కొట్టినా, లేకపోతే పాకిస్తాన్ ఫర్హాన్ 2 సెంచరీలు కొట్టినా చాలా పెద్ద ఎత్తున పొగిడీలు. కానీ సంజు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇండియా వాళ్ళు అంటే వాళ్ళ కుళ్ళు. నేను చాలా క్లియర్గా చెప్తా, చాలా ఓపెన్గా చెప్తా. నాకు ఇంగ్లీష్ కామెంటేటర్స్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ హిపోక్రసీ ఎట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఫెంటాస్టిక్ పీపుల్ టు టాక్ టు. నేను చాలా మంది ఇంగ్లీష్ కామెంటేటర్స్ పర్సనల్గా కూడా మాట్లాడిన అనుభవాలు, సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టాక్ అబౌట్ ఇండియన్ క్రికెట్, వాళ్ళకు ఒక కూల్ ఉంది. ఎందుకు అంటే కనుక ఇంగ్లాండ్కి ఎప్పటి నుంచో వాళ్ళ డిఎన్ఏలో పడిపోయిన ఒక అంశం ఏంటి అంటే వాళ్ళే ప్రపంచం మొత్తానికి సూర్యుడిని పరిచయం చేసిన వాళ్ళు అనే ఫీలింగ్లో ఉంటారు. ప్రతి ఆట వాళ్ళ దగ్గర నుంచి ఒరిజినేట్ అయిందనే ఫీలింగ్లో ఉంటారు. మాకన్నా ఎవరు గొప్ప కాదనే ఫీలింగ్లో ఉంటారు. ఎప్పుడైతే ఒక ఇండియన్ కంట్రీ వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేసిందో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏషియన్ కంట్రీ అనే అనట్లా, ఎప్పుడైతే ఇండియా యాజ్ అ కంట్రీ వెన్ ఇట్ ఛాలెంజ్ ఇన్ స్పోర్ట్స్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. 2, వాళ్ళ దగ్గర హై క్రికెట్ రెవెన్యూస్ ఉండేవి. తర్వాత ఆస్ట్రేలియా దగ్గర మంచి క్రికెట్ రెవెన్యూస్ వచ్చేవి. ఎప్పుడైతే జగ్మోహన్ దాల్మియా పుణ్యమాని, ఐఎస్ బింద్రా పుణ్యమాని 90s నుంచి సచిన్ టెండూల్కర్ని బ్రాండ్ చేసుకుంటే ఎప్పుడైతే బీసీసీఐ మేడ్ మనీ, వాళ్ళకి అది అర్థం కాల. ఎట్లా ఇండియాకి ఇంత మనీ ఉందనుకున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇండియా ఓడిపోతే వీళ్ళు పాయింట్ చేయడానికి రెడీగా ఉంటారు తప్ప ఇండియా బాగా ఆడితే పొగిడే సిచ్యువేషన్లో కనిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ లాస్ట్ ఇయర్ 2025లో జరిగింది. ఇండియా ఒకే వెన్యూలో ఆడుతుంది, అందుకే గెలిచింది అన్నారు. మరి పాకిస్తాన్ ఆ లెక్క ప్రకారం అదే వెన్యూలో ఆడారుగా. వాళ్ళు క్యాండీ అండ్ అలాగే కొలంబోలోనే ఆడారు. వాళ్ళు 2 గంటలు అటు ఇటు తిరిగారు అంతే, ఒకే హోటల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? అక్కడేమీ మాట్లాడరు. మళ్ళీ మొన్న నాజర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ ఎవరో ఉన్నారు, ఒక సెమీఫైనల్ శ్రీలంకలో పెట్టాలి, బీసీసీఐ వాళ్ళ పవర్ వల్ల అన్ని 2 సెమీఫైనల్లో ఇండియాలో పెట్టుకుంటున్నారు. వాళ్ళ పవర్ ఏముంది నాకు అర్థం కాదు. ఇండియా వాజ్ కంప్లీట్లీ షెడ్యూల్డ్ టు హోస్ట్ ఈ వరల్డ్ కప్. అసలు శ్రీలంక ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆడమన్నారు కాబట్టి వచ్చింది శ్రీలంక. వాళ్ళు ఆడమన్నారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టి మిగతా టీమ్స్ని కూడా శ్రీలంకలో మ్యాచ్లు ఇచ్చారు. ఎందుకంటే శ్రీలంకన్ బోర్డు కూడా అది హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. మొత్తం హోస్ట్ చేయాల్సింది మనం.
అందులో అప్పటికి శ్రీలంక కనుక వెళ్తుంది సెమీఫైనల్స్ కంటే వాళ్ళకి చోటు ఇచ్చారు సెమీఫైనల్ హోస్ట్ చేసుకోమని. పాకిస్తాన్ వెళ్తుందంటే అక్కడ చోటు ఉంది సెమీఫైనల్ హోస్ట్ చేసుకోవడానికి. ఇక ప్రతిదానికి మన మీద వాళ్ళు మాట్లాడి అది డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఒక చిన్న ఇది చిన్న కాదు, ఒక పెద్ద ఎమోషన్ కాల్డ్ కుళ్ళు ఉంది వాళ్ళకి. అండ్ అలాగే జెలసీ, ఎన్వీనెస్ ఇదంతా ఉంది, తట్టుకోలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఖచ్చితంగా ఇస్తారు. ఇట్స్ మోస్ట్ బోరింగ్ ఫైనల్ అంటారు. అదే ఇంగ్లాండ్ గెలుచుంటే ఇదే ఫైనల్ని ఇట్స్ మోస్ట్ ఎంటర్టైనింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లాండ్ మొన్న వాంకడే స్టేడియంలో ఓడిపోయింది. ఫ్లాట్ ట్రాక్ కాబట్టి ఇండియా చేంజ్ చేసింది. మామూలు ట్రాక్ ఏమింటే కనుక ఇంగ్లాండ్కి తట్టుకునే వాళ్ళు కాదు. మరి మీరు ఫ్లాట్ ట్రాక్ ఇక మీరు 250 వాళ్ళు కొట్టారు కదా. మీరు జేకబ్ బెతల్ వీళ్ళు కిల్ ఆన్ ద ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నారు. మరి ఫస్ట్ బాల్కి పడలా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తే. సో ఇంగ్లీష్ కామెంటేటర్స్ అందరూ కూడా నా దృష్టిలో ఇండియా మీద వాళ్ళు అగేన్స్ట్గా మాట్లాడుతున్నారంటే అది లాజిక్తో కాదు, కంప్లీట్గా కుళ్ళుతో మాట్లాడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇండియా ఓడిపోవడం కావాలి. అండ్ ఇంకోటి కూడా చెప్తా, ఆ ఒక్క స్టేట్మెంట్స్ని పట్టుకొని ఎదవ రీచ్ వస్తుందని చెప్పేసి ట్విట్టర్లో మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళేమి పెద్ద గొప్ప వాళ్ళు ఏం కాదు. అక్కడ ఇప్పుడు నేను సీరియస్గా చెప్తే ఇండియా పాకిస్తాన్ ఆడనని చెప్పింది, దానికి ఒక క్లియర్ కట్ ఐడియాలజీ ఉంది ఆడమని చెప్పడానికి. ఏదన్నా కానివ్వండి, దానికి క్లియర్ కట్ ఐడియాలజీ ఉంది. ఇంగ్లాండ్ 2003 వరల్డ్ కప్లో మేము జింబాబ్వేతో ఆడమని చెప్పారు వాళ్ళు. మేము కావాలంటే పాయింట్లు ఇచ్చేస్తామని చెప్పారు. మరి అవి ఎక్కడ పోయినా ఆ మాటలన్నీ? అదే నాజర్ హుసేన్ అప్పుడు క్యాప్టెన్, ఎక్కడ పోయి ఆ మాటలన్నీ? మేము ఆడమని చెప్పిన వాళ్ళు. ఆస్ట్రేలియా మేము అసలు ఆఫ్ఘనిస్తాన్కి పోం, వాళ్ళతో ఆడేది ఏంది అన్నారు. మరి వాళ్ళు ఎట్లా వచ్చి మాట్లాడతారు ఇది పరిస్థితి అది పరిస్థితి అని? సో ఫార్మర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీల నుంచి, వాళ్ళు ఇండియా గురించి అంటే టెక్నికల్గా ఒక పర్సన్ ఎట్లా అవుట్ అవుతున్నాడు, ఎట్లా అవుట్ అవ్వట్లేదు, పిచ్ ఎట్లా ప్లే చేస్తుంది, అవన్నీ ఫ్యాబులస్ అనాలిసిస్లు ఉంటాయి. దాంట్లో నేను అక్కడ కూడా వాళ్ళకి అనాలిసిస్ రాదు, వాళ్ళు ఏదో తేడాలు చెప్తున్నారు అట్లా. బట్ ఇండియా ఓడిపోతే కనుక వాళ్ళకి వచ్చే పైశాచిక ఆనందం అనేది చాలా గట్టిగా ఉంటుంది. సంజు వన్డేలోకి మళ్ళీ వస్తాడా, అంటే వన్డే వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతాడా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. చోటు ఎక్కడ ఉంది? చూడలేదా అసలు? ఎక్కడుంది చోటు? ఇప్పుడు మీరు టాప్ ఆర్డర్లో ఎవరున్నారు చెప్పండి వన్డే ఇంటర్నేషనల్స్ లో? జైస్వాల్, రోహిత్ శర్మ. జైస్వాల్ ఎక్కడున్నాడు వన్డే ఇంటర్నేషనల్స్ లో? గిల్ ఆడతాడు, గిల్ కెప్టెన్, గిల్ ఓపెన్ చేస్తాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఎక్కడుంది చోటు సంజు శాంసన్ కి? కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, సంజు శాంసన్ అనేది చూసుకోవాలి. అది చూసుకోవాలి, అది ఛాన్స్ ఉంది. 15 లోకి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 11 లోకి వచ్చే ఛాన్స్ అంటే అతను కేఎల్ రాహుల్ ని రీప్లేస్ చేయాలి. ఎంత భీకర ఫామ్ ఉన్నా కూడా ఫార్మాట్ మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అట్లాంటి అభిషేక్ శర్మ రావాలి అతనున్న ఫామ్ లో, అట్లాంటి తిలక్ వర్మ రావాలి అతనున్న ఫామ్ లో. సో ఎక్కడో అక్కడ ఇప్పుడు ఒక బయోలాటరల్స్ బాగా ఆడారని చెప్పేసి మనం వన్డే ఇంటర్నేషనల్స్ జోడించడం కష్టం అవుతుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లేడు, రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు, రుతురాజ్ 100 కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, రుతురాజ్ గైక్వాడ్కే చోట్లేదు కదా. సో సంజు యాజ్ అ కీపర్ ప్రాబబ్లీ స్క్వాడ్లోకి రావచ్చు, రిషబ్ పంత్ బ్యాకప్ కీపర్గా రీప్లేస్ చేయడానికి రావచ్చేమో, కానీ కష్టంగా ఉంది. వన్డే ఇంటర్నేషనల్స్లో టీమ్ ఇస్ ఆల్రెడీ సెట్. ఏంటంటే అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కూడా ఒక ఇబ్బంది ఉంది, కానీ అదర్వైజ్ ఇమ్మీడియట్గా రావడం అనేది ఇప్పుడే మనం మాట్లాడుకునే స్టేట్మెంట్ కాదు. మన టీం ఇంత అద్భుతంగా ఆడుతుంది, అటు T20లో వన్డేలో ఆడుతుంది, టెస్ట్ ఛాంపియన్షిప్ ఎందుకు గెలుచుకోలేదు? వన్డేలు కూడా అంత అద్భుతంగా ఏం ఆడలేదు. 2 సిరీస్లు ఓడిపోయారు. లాస్ట్ ఆస్ట్రేలియా మీద సిరీస్ ఓడిపోయాం, తర్వాత ఇక్కడ మళ్ళీ మొన్న న్యూజిలాండ్ మీద సిరీస్ ఓడిపోయాం, బయోలాటరల్ సిరీస్ ఓడిపోయాం. కానీ మెల్లగా వన్డేలో కూడా దర్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బట్ అగైన్ వన్డేలో వన్డే టీము టెస్ట్ టీము వీక్ ఉంది అంటున్నారు మీరు. వన్డే టీం వీక్ ఉంది అనట్లేదు, వన్డేలో సరిగా ఆడలేదు అంటున్నారు. టెస్ట్ టీం వీక్ ఉంది. వన్డే టీం ఎందుకు సరిగా ఆడలేదంటే మనం వీ డి నాట్ గో విత్ అవర్ బెస్ట్ సెటప్. హార్దిక్ ఆడలేదు ఆ సిరీస్లో, హార్దిక్ ఆడలేదు ఆ సిరీస్లో, అక్షర్ పటేల్ ఆడలేదు ఆ సిరీస్లో, బుమ్రా ఆడలేదు. సో బెస్ట్ సెటప్తో వెళ్ళాలి. బెస్ట్ సెటప్ వచ్చిందంటే డెఫినెట్లీ వన్డేలో కూడా ఏమాత్రం ఛాన్స్ అనేది ఒపోనెంట్స్కి ఉన్నది, బాగా ఆడతారు. టెస్ట్లో అంటారా, ఐ థింక్ ద ఎంటైర్ ప్రాసెసే మారిపోవాలి. మీకు ఏ రిజల్ట్స్ అయితే T20 ఫార్మాట్ వన్డే ఫార్మాట్ తెస్తుందో టెస్ట్లో ఆ ప్రాసెస్ ఆ రిజల్ట్ తీసుకొని రాదు. మీకు T20 ఫార్మాట్లో మీకు ఆల్రౌండర్స్ కావాలి. అంటే కనీసం 2 ఓవర్లు వేసి ఒక 15 బాల్ వేయగలిగే 15 బాల్స్ ఆడగలిగే బ్యాటర్ ఉన్నాడు అంటే కనుక పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు T20కి. యూ కెన్ బౌల్ 12 balls, యూ కెన్ బ్యాట్ 12 balls, ఆ 12 balls 20 కొట్టు, 12 balls ఒక వికెట్ తీరు, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫర్ T20. మీరు 12 balls మీరు కెనాట్ డూ మ్యాజిక్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి సుదీర్ఘంగా మీరు లాంగర్ స్పెల్స్ వేయగలిగే బౌలర్స్ కావాలి, లాంగర్ టైం తీసుకొని ఆడగలిగే బ్యాటర్స్ కావాలి. అలాంటి వాళ్ళు మన జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో కనిపించలేదు. మీకు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తర్వాత సార్ శుభ్మన్ గిల్ ఆ సిరీస్ ఆడలేదు, ఇంజరీ కారణంగా దూరం అయిపోయాడు. బట్ ఆ తర్వాత మీరు కింద అబ్జర్వ్ చేసుకుంటే కానీ మీరు వాషింగ్టన్ సుందర్ అంటున్నారు, తర్వాత మీరు చాలామంది ఆల్రౌండర్స్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వర్కౌట్ కానీ అంశాలు. మీరు పిక్చర్ పర్ఫెక్ట్గా నెంబర్ 3 ఎవరు, నెంబర్ 5 ఎవరు, నెంబర్ 6 ఎవరు అని కనుక్కోకుండా వెళ్తే టెస్ట్ మ్యాచ్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ ప్రాపర్ స్పిన్నర్ లేడు ఇండియాకి. టెస్ట్ మ్యాచెస్లో మీరు జడేజా ఒక్కడే ఒక ప్రాపర్ స్పిన్నర్గా ఉన్నాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ ప్రాపర్ స్పిన్నర్స్. సో అక్కడ ఒక ఇబ్బంది అనేది కనిపిస్తుంది. ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి టెస్ట్ మ్యాచెస్లో మనం ముందుకెళ్ళాలంటే. ది ట్రైడ్ శార్దుల్ ఠాకూర్, అది వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు హర్షిత్ రాణా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నితీష్ రెడ్డి అనుకున్నారు కానీ అతన్ని ట్రీట్ చేసిన విధానం బాగల. అతను 4 ఓవర్లు ఇస్తారు, లేదంటే అక్కడ నంబర్ 8లో బ్యాటింగ్ పంపిస్తారు. అట్లా మీరు ఆల్రౌండర్స్ని డెవలప్ చేయలేరు. సో ఒక నంబర్ 6, నంబర్ 3, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 8 వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవుతారు టెస్ట్ మ్యాచెస్లో. వాళ్ళని మీరు తొందరగా లాకింగ్ చేసి ముందుకు వెళ్ళకపోతే టెస్ట్ మ్యాచెస్లో రిజల్ట్ సరిగా రావు. ఈ వరల్డ్ కప్కి సంబంధించి ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది సంజు శాంసన్ తర్వాత, అండ్ ఈక్వల్గా బూమ్రా లేకపోతే ఈ వరల్డ్ కప్ గెలిచే వాళ్ళమా? లేదు, ఛాన్స్ లేదు. లేదు, అబ్సల్యూట్లీ. బుమ్రా లేకపోతే లాస్ట్ వరల్డ్ కప్ కూడా వచ్చేది కాదు. 2024 వచ్చేది కాదు, 2026 వచ్చేది కాదు. మరి 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడానికి గల కారణం హార్దిక్ లేడు. అప్పుడు బూమ్రా ఉన్నాడు కదా. హార్దిక్ లేడు. హార్దిక్ లేడు. హార్దిక్ ఉండాలి, బుమ్రా ఉండాలి. వాళ్ళిద్దరు ఉంటే కనుక వాళ్ళ కాంబో ఉంటే మన టీం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మీకు బుమ్రా లేడు, బట్ వరుణ్ చక్రవర్తి అక్కడ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ స్పెల్ వేసాడు. సో ఇక్కడ మీకు 2024 వరల్డ్ కప్ తీసుకున్నా, 2026 వరల్డ్ కప్ తీసుకున్నా, హార్దిక్ అండ్ బుమ్రా చాలా చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేశారు. మీకు హార్దిక్ పాండ్యా బౌలింగ్ మన సెమీఫైనల్లో చాలా క్లియర్గా కనిపించింది. అక్కడ బుమ్రా అద్భుతమైన ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత శామ్ కరణ్ వికెట్ తీశాడు, కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ హార్దిక్ పాండ్యా అంత స్ట్రాంగ్గా వేయకుండా ఉంటే లాస్ట్ ఓవర్లో వాళ్ళకి 18-19 కావాల్సి వచ్చేది, బెత్తలు కొట్టేశాడు దుబేని. హార్దిక్ అంత బాగా వేశాడు కాబట్టి అక్కడ 30 రన్స్ కావాల్సి వచ్చింది. శివం దుబే బౌలింగ్ వేసే అవకాశం లభించింది, ఇండియా మ్యాచ్ గెలిచింది. సో హార్దిక్ అండ్ బుమ్రా కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం వైట్ బాల్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ బుమ్రా ఈజ్ అ జెమ్ బౌలర్. ఫ్లాట్ ట్రాక్ అంటాం, మరి జస్ప్రీత్ బుమ్రా ఫిగర్లు చూడండి. ఫైనల్స్లో 4 వికెట్లు తీశాడు. సెమీఫైనల్స్లో ఏంటది, సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ అంత బాగా కొడుతుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చాడంటే కనుక అయిపోయింది, ఆపేశారు. అక్కడ మీకు బ్రూక్ వికెట్ ఇచ్చాడు, ఆ తర్వాత యార్కర్ మీద యార్కర్లు గుద్దు వేసాడు. అర్థం కాలేదు బుమ్రాని ఎట్లా రన్స్ కొట్టాలి అని. సో అంత ఫ్లాట్ ట్రాక్, అందుకే ఇండియా గెలిచింది అంటే మీ దగ్గర బుమ్రా లేడు బాస్, మా దగ్గర ఉన్నాడు బుమ్రా. అండ్ బుమ్రా అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు దెర్ వాజ్ అ టాస్ అప్, సంజుకి ఇవ్వాలా బుమ్రాకి ఇవ్వాలని. నా దృష్టిలో దే మేడ్ ద రైట్ చాయిస్, సంజుకే ఇచ్చారు. ఎందుకంటే ఆడిన కొద్ది ఇన్నింగ్స్ లాస్ట్ 3 మ్యాచ్లు ఆ భారీ స్కోర్ రావడానికి కారణం, గెలుపులు రావడానికి మొదటి కారణం, ప్రధానమైన కారణం సంజు శాంసన్. బట్ అవన్నిటిని కూడా అద్భుతంగా రీచ్లో ఉంచింది జస్ప్రీత్ బుమ్రా. మీరు సౌత్ ఆఫ్రికా మీద మనం మ్యాచ్ ఓడిపోయాం, ఇద్దరు మాత్రం బాగా ఆడారు ఆ మ్యాచ్లో. ఒకటి దూబే బౌలింగ్తో కాదు బ్యాటింగ్లో, ఇంకోటి జస్ప్రీత్ బుమ్రా అక్కడ 3 వికెట్లు తీశాడు. తర్వాత మ్యాచ్లో కూడా బాగా రన్స్ ఇస్తుంటే బుమ్రా ఒక్కడే కంట్రోల్ చేసుకుంటూ బౌలింగ్ వేశాడు. పిచ్ ఏదైనా బ్లాక్ సార్ కానీ రెడ్ సార్ కానీ బ్యాటింగ్ వికెట్ కానీ ఏ వికెట్ కన్నా కానీ డ్యూ పడినా పడకపోయినా, డీ మ్యాచ్ అయినా డే అండ్ నైట్ మ్యాచ్ అయినా, అపోజిషన్ ఎవరున్నా, బాదే అపోజిషన్ ఉన్నా, జాగ్రత్తగా అపోజిషన్ ఉన్నా, ఎవరున్నా కూడా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే కనుక సైలెంట్గా ఉన్నారు. సో అంతటి గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అందుకే అతను ఎంత ఏం చెప్పినా కూడా ఒప్పుకోవాలి. నేను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఓకే ఫైన్, నేను ఈ సిరీస్ ఆడినా ఓకే ఫైన్, నువ్వు మాకు ఐసీసీ టోర్నమెంట్లు మాత్రం ఆడు, అక్కడ మాత్రం నువ్వు ఇంజూర్ అవ్వకు, ఏమన్నా చేసుకో. నువ్వు ఐసీసీ టోర్నమెంట్స్లో మాకు ఉన్నావు అంటే కనుక అదే పెద్ద బలం మాకు. బుమ్రా ఉన్నాడు అంటే కనుక అది కొండంత అండ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు చూస్తేనేమో మరి 255, 250+ స్కోర్లు అవుతున్నాయి మొత్తం. మరి బౌలర్ల పరిస్థితి ఏంటి? మనం మరి న్యూజిలాండ్ 150 కొట్టింది కదా, న్యూజిలాండ్ 150 కొట్టింది కదా, వాళ్ళకన్నా అంతకన్నా ఎక్కువ కొట్టలేదు. పాకిస్తాన్తో మనం 170 కొడితే వాళ్ళు 111 కొట్టారుగా. అది పెద్ద బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అనే కన్ఫ్యూజన్ ఇప్పటికీ జనాలు కనిపిస్తుంది. సో బౌలర్ పరిస్థితి ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇవాల్వింగ్ విత్ ద సిచ్యువేషన్. ఇప్పుడు 250 ఈజ్ ద న్యూ నార్మా, నాట్ ఆన్ ఎవ్రీ పిచ్. ప్రతి టీము కొట్టట్ల 250, చాలా తక్కువ టీంలో కొడుతున్నాయి 250. సరే వెస్టిండీస్ కొట్టింది కదా, ఇంగ్లాండ్ కొట్టింది కదా అని మాట్లాడుకుంటే 3 సార్లు 250+ స్కోర్ ఓడికొట్టారు ఒక వరల్డ్ కప్లో. అది ఒక పర్టికులర్ పందాలో బ్యాటింగ్ చేస్తున్న టీం వల్లే అయింది. అంత కన్సిస్టెంట్గా ఇలాంటి ఒక రిస్కీ క్రికెట్తో ఆడితే ఏ టీం అన్నా కొట్టిందా? కొట్టలేదు. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి టీంకి ఉంటాయి. ఇండియాకి అంత కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. బట్ బౌలర్స్ పని అయిపోయిందా అంటే మరీ మీరు రోడ్లు ఇచ్చేసి పాకిస్తాన్ వికెట్ లాగా ఇచ్చేసి మొత్తం అంతా గడ్డంతా తీసేసి ఇస్తే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అదొక కొత్త ఛాలెంజ్ మీకు. ఇప్పుడు ఇటువంటి బ్యాటర్స్, ఇటువంటి బ్యాటింగ్ ఎరాలో ఒక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక దట్ ఈస్ అ రీజన్ టు సెలబ్రేట్ హిమ్ మోర్. పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 4 ఓవర్స్లో 8 రన్స్ 9 రన్స్ అనేది ఇప్పుడు ఒక నామ్. T20లో ప్రాబబ్లీ 10 రన్స్ విల్ బికమ్ అ నామ్. 250 కొడుతున్నారంటే, ప్రతి మ్యాచ్లో 250 కొడుతున్నారంటే కనుక ఓవర్కి 12 రన్లు కొడుతున్నట్టు. ఓవర్కి 12 రన్లు ఇస్తున్న బౌలర్లో ఒక ఓవర్ ఓన్లీ 10 రన్లు మాత్రమే ఇచ్చాడు, 4 ఓవర్లు 40 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసాడంటే అది ఫెంటాస్టిక్ బౌలింగ్ అవుతుంది. సో అంతకుమించి ఏముండదు. ఎస్ డెఫినెట్లీ ఆ T20 అనేది వచ్చిందే 6లు 4లని సెలబ్రేట్ చేయడానికి. T20 కంప్లీట్లీ కేమ్ ఇన్ ఫర్ బ్యాటర్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చింది. 2003, 2004లో ఒక మార్కెట్ రీసెర్చ్ ఐసీసీ చేసింది. చాలామంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళి, క్రికెటింగ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమి ఇష్టం అని అడిగితే మాకు మొదటి 10 ఓవర్లు ఇష్టం, లాస్ట్ 10 ఓవర్లు ఇష్టం అని చెప్పారు. ఆ రెండింటిని కంబైన్ చేసి ఒక ఫార్మాట్ ఆడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆల్రెడీ
ఇతరత్ర దేశాల్లో కొంచెం ఆ ఫార్మాట్లో ఆడుతూ ఉన్నారు. దానికి ఇంకొంచెం షేప్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఇండియా వాస్ డెడ్ అగైన్స్ T20 2007లో మేము ఆడమని చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆడాల్సి వచ్చింది. ఆడాల్సి వచ్చి ఒక డెసిషన్ వల్ల T20 మొత్తం ప్రపంచానికి మొత్తం ఒక చేంజ్ అయిపోయి క్రికెటింగ్ లైమ్ లైట్ అయిపోయింది. ఇప్పుడు ఆ T20 వరల్డ్ కప్లే మనకు వస్తున్నాయి ఎక్కువ. T20 వరల్డ్ కప్ మనకు వస్తున్నాయి. బట్ T20 వల్ల చాలా మీకు టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ సర్వైవ్ అవుతుంది. వన్ డే ఫార్మాట్ సరే వరల్డ్ కప్ వల్ల కొంచెం సర్వైవ్ అవుతున్నా కూడా మీకు ఈ T20 ఈస్ గెటింగ్ ఇన్ ద క్యాష్. ప్రేక్షకులు ఎక్కువ స్టేడియానికి రప్పిస్తుంది. స్టేడియం పక్కన పెడితే కనుక టీవీల ద్వారా కానివ్వండి, ఇప్పుడు మీ ప్రేక్షకుల్ని టీవీని పక్కన పెట్టండి, జనాలకి ఎక్కువ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది? మీకు ఫ్రాంచైజ్ లీగ్స్ వల్లే వస్తుంది. మీకు ఇండియాకి మీకు ప్లేయర్స్కి ఇండియాకి మీరు 15 మంది సెలెక్ట్ చేయగలరు. మీకు 10 టీంలు ఉన్నాయి ఇక్కడ. 10 టీంలు ఉన్నాయి. 10 టీంలో దాదాపుగా మీకు ఒక 17 మంది ఇండియన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని అంటే 170 మందికి అవకాశం IPL ద్వారా వస్తుంది. సిమిలర్లీ ఒక కెరీబియన్ లీగ్ ఆడుతున్నప్పుడు అక్కడ, అమెరికన్ లీగ్ ఆడుతున్నప్పుడు అక్కడ, SA T20 ఆడుతున్నప్పుడు అక్కడ, ఆ లోకల్ టాలెంట్ అనేది బయటకు రావడానికి T20 ఒకటే కారణం అవుతుంది. ఇంటర్నేషనల్ T20 అనట్లా, ఫ్రాంచైజ్ క్రికెట్ కూడా. సో T20 వల్ల ఈ యొక్క T20ని తీసుకోండి మీరు. నేపాల్ అంత బాగా ఆడింది, ఇటలీ అంత బాగా ఆడింది, తర్వాత ఉన్నంతలో ఐర్లాండ్ కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేసుకుంటూ వెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా చాలా మంచి టీం కనిపిస్తుంది. జింబాబ్వే వాళ్ళు అసోసియేట్ నేషన్ కాకపోయినా వాళ్ళు శ్రీలంకని, ఆస్ట్రేలియన్ హోస్ట్ నేషన్ ఓడించారు, ఒక క్రికెట్ పవర్ హౌస్ని ఓడించారు వాళ్ళు. సో ఇలా వెస్టిండీస్ అగైన్ మిగతా ఏ ఫార్మాట్లు ఎక్కడ ఆడతారు ఏంటో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. సో ఇలాంటివన్నీ జరిగి యూరోపియన్ టీమ్స్ రావడం, నెదర్లాండ్స్ రావడం చూస్తున్నాం మనం, స్కాట్లాండ్ రావడం చూస్తున్నాం మనం. సో ఇలా ప్రతి డిఫరెంట్ కాంటినెంట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ సెమీఫైనల్లో తీసుకోండి, ఒకటేమో ఆస్ట్రేలియా ఓషియానా కాంటినెంట్ నుంచి న్యూజిలాండ్, మనం ఇక్కడ ఏషియా నుంచి, తర్వాత మీకు యూరోప్ నుంచి ఇంగ్లాండ్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్గా మనకి వస్తూ ఆడుతూ ఉన్నారు కాబట్టి దట్స్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఆఫ్రికా 4 డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి 4 డిఫరెంట్ టీంలు వచ్చి మీకు సెమీఫైనల్ ఆడుతున్నాం అంటే ఇంతకన్నా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ రీచ్ని పెంచే ఫార్మాట్ అనేది ఇంకేదీ లేదు. టెస్ట్ క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారు? మహా అయితే బాగా ఇంట్రెస్ట్ కలిగించే టెస్ట్ క్రికెట్ ఆడే నేషన్స్ 4 or 5. సరే టెస్ట్ కంటిన్యూస్గా ఆడేది ప్రాబ్లీ 9 or 10. వన్ డే మ్యాచ్లు కూడా అంతే, మీ 9 or 10 నేషన్స్తోనే ఆడుతున్నారు. అందులోనే ఏషియాలోనే మీకు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్. అంతకుమించి వెస్టిండీస్ కొన్ని ఆడతారు, కొన్ని ఆడరు. అంతకుమించి పెద్దగా ఏం లేవు. T20 విషయానికి వచ్చేసరికి అందరూ ఆడుతున్నారు. సో అదే కదా కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బూమ్రా గురించి మాట్లాడుకున్నాం. బూమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజు శాంసన్కి ఇచ్చారు. కొంతమంది అంటే క్రికెట్ ప్రేక్షకులు వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. సంజుకి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇచ్చారు కాబట్టి బూమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సంజుని అర్హుడు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఎవరికి ఇస్తే కప్ మనకు వచ్చింది కదా. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ల గురించి ఫోకస్ ఆపేయాలి ఇంకా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ డబ్బులు అనేవి టీంకి వెళ్తాయి, ఇండివిజువల్ ప్లేయర్స్కి ఏమి వెళ్ళాలి. అందులో సెండ్ కారో గీరో ఇస్తే తప్ప అవన్నీ టీమ్స్కి వెళ్ళిపోతాయి. అండ్ ఎవరు కూడా మాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాలి అని చెప్పేసి ఎవడు ఆడు, వస్తే ఎంజాయ్ చేస్తారు, లేకపోతే లేదనుకుంటారు. సో పాయింట్ ఏంటంటే కనుక మనకి బాగా ఇండివిజువల్, నా పాయింట్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గురించి, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఎక్కడైనా కూడా. ఇప్పుడు విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చింది 2023 వరల్డ్ కప్ లో, అది గుర్తుపెట్టుకుంటాం లేదా మన ఫైనల్ ఓడిపోయామని గుర్తుపెట్టుకుంటాం. 2003లో సచిన్ తెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది, ఆస్ట్రేలియా 359 కొట్టిందని గుర్తుపెట్టుకుంటాం. ఇట్ డస్ నాట్ కౌంట్. ట్రాఫీ గెలిస్తే ఇట్ కౌంట్స్. ఫైనల్లో ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అనేది కంప్లీట్లీ అన్నెసెసరీ అజెండా. ఎస్, కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు, అదొక పాయింట్ అవ్వచ్చు డిస్కస్ చేసుకోవడానికి. కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గురించి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ల గురించి మనం మర్చిపోవాలి. మ్యాచ్ గెలిచామా లేదా, గెలవలేదంటే ఎందుకు గెలవలేదు, గెలిచామంటే ఎక్కడ గెలిచాం, నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేయాలి. అలా ఉంటేనే ఇలా ఒక కంటిన్యూస్ స్ట్రీక్ అనేది తయారవుతుంది మ్యాచ్లు గెలవడానికి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కావాలా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావాలా, మావాడి తోపు అనుకుంటే అక్కడ ఉంటాం మనం. లెజెండ్ ప్లేయర్ గౌతమ్ గంభీర్, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, కోచ్, అన్నిట్లో సక్సెస్ అయ్యాడు. కానీ గంభీర్ సేఫ్ అయ్యాడని కూడా అంటున్నారు. ఎందుకంటే అన్ని అనుభవాలు ఉన్నాడు, ఫైనల్లో ప్రెషర్ లేకుండా ఆడాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలిచాడు. కానీ తిట్టడానికి రెడీగా ఉన్నారు. ఫైనల్ ఓడిపోతే, అసలు సెమీఫైనల్ రాకపోతే కూడా రెడీగా ఉన్నారు గౌతమ్ గంభీర్ని తిట్టడానికి. ఇవన్నీ దాటుకొని ఈరోజు కప్పు తీసుకొచ్చాడు కోచ్గా. ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గంభీర్ సేఫ్ అయ్యాడని అంటున్నారు. ఏం చెప్తారు? గౌతమ్ గంభీర్ వెళ్ళిపోయాడండి. ఒకవేళ టోర్నమెంట్ ఇండియా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదంటే గౌతమ్ గంభీర్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా గౌతమ్ గంభీర్ ఇంటిగ్రిటీని ఎవడు క్వశ్చన్ చేయకూడదు. అతని టీం పట్ల కానీ, ఏ టీం అయినా కానీ, ఫ్రాంచైజ్ టీం అవ్వచ్చు, ఇండియన్ క్రికెట్ టీం అవ్వచ్చు, డెఫినెట్లీ ఒప్పుకుంటా. ఎవరు ఆడారండి ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో హైయెస్ట్ స్కోరర్ గంభీర్, 2007లో వరల్డ్ కప్ హైయెస్ట్ స్కోరర్ గంభీర్. మరి ఇంకంతకన్నా ఏం కావాలి లెజెండ్ అనిపించుకోకుండా ఉండడానికి? ఆయన 2 ఫైనల్స్లో ఇండియాని గెలిపించాడు, హైయెస్ట్ స్కోర్ కొట్టి. 2 ICC ఏ కోచ్కుంది 2 ICC ట్రోఫీలు. ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ గౌతమ్ గంభీర్. అది ఎన్ని రోజుల్లో చేశాడు? 2 ఏళ్ళలో చేశాడు. 2024 సెప్టెంబర్లో వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కోచ్.
2026 మనం ఇప్పుడు 2026 మార్చ్ కల్లా 2 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. శాస్త్రికి లేవు ఐసీసీ ట్రోఫీలు. ద్రవిడ్కి ఒక ఐసీసీ ట్రోఫీ ఉంది. డంకన్ ఫ్లెచర్కి ఒక ఐసీసీ ట్రోఫీ ఉంది. గ్యారీ కర్స్టన్కి ఒకే ఐసీసీ ట్రోఫీ ఉంది. ఎవరికి ఉంది ఇంకా ఐసీసీ ట్రోఫీ? ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సెమీఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ట్రోఫీ గెలిచిన కోచ్ అనేది గంభీరే ఉంటాడు. అలాగని కోచే మొత్తం చేశాడని చెప్పను నేను. ప్లేయర్స్ ఆడితేనే కోచ్ కూడా ఒక రకంగా అది సరిగ్గా రెడీగా ఉండాలి. యాజ్ కోచ్ గంభీర్ చాలా టఫ్ డెసిషన్స్ తీసుకున్నాడు T20కి సంబంధించి. ఒకవేళ ఇది గెలవకుండా అతనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ అది వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వచ్చారండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారు. ఆయన లెఫ్ట్ హ్యాండర్ కదా, ఆయన లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ నేను తీసుకొని రావాలి. అట్లంటే ఆయన ఓపెనింగ్ బ్యాటర్ కాబట్టి అందరిని ఓపెనింగ్ బ్యాటర్ని తీసుకొని రాలేదు కదా అతను. ఆయన లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ ఇచ్చారని లేదు. తిలక్ ఇప్పుడు మీరు ఒక్క లెఫ్ట్ హ్యాండర్ చెప్పండి డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ ద టీమ్. తిలక్ డెఫినెట్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద టీమ్. ఎంత బాగా ఆడాడు తిలక్. ఈ వరల్డ్ కప్ పక్కన పెట్టండి, వరల్డ్ కప్ దాకా తిలక్ చాలా బాగా ఆడాడు. అభిషేక్ అదరగొట్టాడు, దూబే అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ సరే లేట్గా వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు సంజు శాంసన్ ఓపెన్ చేస్తున్నాడు, ఓపెనింగ్ కమ్ కీపర్ కావాలి కాబట్టి జితేష్ శర్మని పక్కన కూడా ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. అతను సయ్యద్ ముష్తాక్ అయితే చాలా బాగా. దట్స్ డిఫరెంట్ స్టోరీ, దాని గురించి మాట్లాడదాం. బట్ మిగతా లెఫ్ట్ హ్యాండర్ ఎవరు అన్డిజర్వింగ్ చెప్పండి ఉన్నవాళ్ళు? అందరూ డిజర్వింగ్. సో అతను లెఫ్ట్ హ్యాండర్ కదా అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండర్స్కి సపోర్ట్ చేశాడు అనుకోవడం అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అది గంభీర్ చేసిన స్టెప్స్ ఏంటో చెప్తా. అది ఎందుకు T20 వరల్డ్ కప్ గెలవడానికి గంభీర్ పాత్ర అనేది చెప్తా. ఫస్ట్ పాయింట్, మీ మేడ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. ఎందుకంటే అప్పట్లో ఇమీడియట్ సక్సెస్ రోజు హార్దిక్ పాండ్యా. అతను ఏం చెప్పాడంటే హార్దిక్ పాండ్యా మీద మన క్యాప్టెన్సీ బాధ్యత ఇండియన్ క్రికెట్ టీంది పెట్టద్దు. ఎఫెక్ట్ అవ్వచ్చు అని అనుకున్నాడు. బిహేవియర్ ఏం కాదు. ఇప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు నీ బౌలింగ్ గురించి ఆలోచించుకుంటా, టీం గురించి ఆలోచించుకుంటాం. టీమిండియాకి ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే హార్దిక్ పాండ్యా అంటాను నేను. బుమ్రా కన్నా పైన పెడతా హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా తర్వాత జస్ప్రీత్ బుమ్రా వస్తాడు. ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా మీద ఆ బాధ్యత పెట్టామంటే మళ్ళీ క్యాప్టెన్సీ గురించి ఆలోచిస్తాడు, టీమ్స్ గురించి ఆలోచిస్తాడు. అదంతా వద్దు, లెటస్ ఫ్రీ హిమ్ అన్నాడు. పైగా అతను ఇంజరీ అయిపోయిందంటే మళ్ళీ అతను లేకపోతే పరిస్థితి అంటే మళ్ళీ ఇంకో క్యాప్టెన్ వెతుక్కోకుండా లెటస్ ఫ్రీ హిమ్ అని చెప్పాడు. అది ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్ ఏం చేసుకుంటే సంజు ఉండాల్సిందే అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, గిల్ రావడం వల్ల మళ్ళీ తను కూడా తలొగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ టు హౌ ఇట్ స్టార్టెడ్. సో సంజు శాంసన్ రావాలని చెప్పాడు. నెక్స్ట్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలన్నాడు. మిగతా ఏ కోచ్ కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలన్నా. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ టైంలో జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక ఆల్రౌండర్, జెన్యూన్ ఆల్రౌండర్ ఉన్నాడు అక్కడ. జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, దూబే వర్ 5, 6, 7, 8 2024 వరల్డ్ కప్లో అదే పందాన్ని కంటిన్యూ చేశాడు. కాకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జడేజా, అక్కడ జడేజా లేడు. ఒక బౌలింగ్ ఆల్రౌండర్లో లేకపోతే ఒక బ్యాటర్ హూ కెన్ బౌల్ అనే ఆప్షన్ లేదు. సో ఎట్లాగైనా సరే నెంబర్ 8లో నాకు బ్యాటర్ కావాల్సిందని చెప్పేసి పట్టుబట్టాడు. మరి ఒక బౌలింగ్ షార్ట్ అవుతుంది కదా అంటే అతను చేసిన పని అంటే దూబే ఉన్నాడుగా అన్నాడు. దూబే గంభీర్ కోచ్ అయిన వెంటనే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయిన వెంటనే దూబే బౌలింగ్ చేశాడు. ఇంతకుముందు దూబే ఎప్పుడైనా బౌలింగ్ చేశాడా? దూబే బౌలింగ్ ఇచ్చారు, మ్యాచ్ అయిపోయినప్పుడు ఇచ్చారు, మ్యాచ్ అయిపోతుంది అనగా ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దూబే వికెట్లు తీయడం వల్ల దూబే కాన్ఫిడెన్స్ పెరిగింది. సెమీఫైనల్లో లాస్ట్ ఓవర్ దూబే వేయాల్సి వచ్చింది. కానీ అక్షర్ పటేల్ వేస్తుంటే కొట్టేవాడు. లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రెషర్లో ఉండేవాడు. 2 balls దూబే కరెక్ట్గా వేసాడు, మ్యాచ్ గెలిచేసాం. సో 6th బౌలింగ్ ఆప్షన్ మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటున్న సమయంలో దూబేని డెవలప్ చేద్దాం అన్నాడు. ఏషియా కప్ ఫైనల్ మీకు గుర్తుంది అంటే కనుక ఫస్ట్ 3 overs దూబేనే వేసాడు పవర్ ప్లేలో. సో దూబేని డెవలప్ చేయడం అనేది ఇంకొక ఆలోచన. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. ఇమ్మీడియట్గా వరుణ్ చక్రవర్తి టీంలోకి వచ్చాడు. ఈ ఒక్క వరల్డ్ కప్లో అతను బాగా రన్స్ ఇచ్చిన 15 వికెట్లు ఉన్నాయి అతనికి. హైయెస్ట్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి. సరే రన్స్ ఇచ్చాడు, హెస్ బీన్ ఆఫ్ ద ఫామ్. బట్ అభిషేక్ శర్మని బ్యాక్ చేశాడు. వీళ్ళందరూ ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి తీసుకొచ్చాడు. సో ఇలా 6-7 థింగ్స్ అతను చేశాడు. హర్షిత్ రాణా కూడా మంచి ఇంక్లూజన్. అన్ఫార్చునేట్లీ అతనికి ఇంజరీ బయటికి వెళ్ళిపోయాడు, కానీ హర్షిత్ రాణా ఇస్ అగైన్ గుడ్ ఇంక్లూజన్. ఇలా 6-7 చేంజెస్ చేశాడు గంభీర్ T20 టీంలో. మీకు కోర్ అనేది అదే ఉంది కదా, సూర్య అట్లాగే ఉన్నాడు, తర్వాత మీకు బుమ్రా అట్లాగే ఉన్నాడు, హార్దిక్ అట్లాగే ఉన్నాడు, అక్షర్ అలాగే ఉన్నాడు అనుకున్నా ఆ కోర్ చుట్టూ ఆడే విధానం కానీ ఆడే స్టైల్ కానీ మారింది. లాస్ట్ T20 వరల్డ్ కప్లోనే పందా మారింది. రోహిత్ శర్మ ఒక ఇలా అగ్రెసివ్గా ఆడాలని చెప్తే దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి ఒక అద్భుతమైన లెగసీని గంభీర్ క్రియేట్ చేయగలిగాడు. అండ్ ఎస్పెషలీ T20లో మనం ఇది ఫాలో అవుతున్నాం, ఇదే రీతిలో ముందుకెళ్దాం అని చెప్పేసి నమ్మాడు. సో దట్ ఈస్ వాట్ గౌతమ్ గంభీర్. మీరు నీ బ్యాటింగ్ని నమ్ముకున్నప్పుడు బౌలింగ్ కాంప్రమైజ్ అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు దూబే చేత బౌలింగ్ వేద్దాం, తిలక్ చేత బౌలింగ్ వేద్దాం, కుదిరినప్పుడల్లా వాళ్ళకి అవకాశాలు ఇద్దాం అనుకున్నాడు. చాలామంది జింబాబ్వే మ్యాచ్లో సూర్యని తిట్టారు, ఎందుకు దూబేకి బౌలింగ్ ఇచ్చారు. ఆ మ్యాచ్లో బౌలింగ్ ఇవ్వకుండా ఉంటే ఇంగ్లాండ్ మ్యాచ్ డైరెక్ట్గా ఇచ్చుంటే ఎట్లా ఉండేది? దూబే నీడ్స్ టు బి గివెన్ దట్ బౌలింగ్ హ్యాండ్. అండ్ రన్స్కి వెళ్ళొచ్చు కానీ ఎక్కడొక్కడ వికెట్ తీస్తాడు. అండ్ ఇంపార్టెంట్గా మనకి క్రూషియల్ సిచ్యువేషన్స్లో దూబే యాక్చువల్లీ బౌల్డ్ వెల్. 2 మ్యాచ్లు బాగా రన్లు ఇచ్చిన. సో ఈ 7 చేంజ్లు గౌతమ్ గంభీర్ చేశాడు యాజ్ కోచ్. దానికి చేదోడు వాదడుగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అందుకే అది వర్కౌట్ అయింది. అంటే బౌండరీ లైన్ దగ్గరనే కూర్చుంటాడు గంభీర్. ప్లేయర్స్ సరిగా ఆడకపోతే అక్కడే వార్నింగ్ ఇస్తాడు. హార్దిక్ పాండ్యాని కూడా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చూసాం. అంతకుముందు కూడా గంభీర్ని చాలా మంది టార్గెట్ చేస్తూ మాట్లాడడం క్రికెట్ ఫ్యాన్స్. గతంలో ధోనితో కంపేర్ చేయడం, ఫైనల్లో ధోని క్రెడిట్ కొట్టేశాడు. ఇలా ధోని ఫ్యాన్స్తో గొడవలు గంభీర్కి. అలాగే తర్వాత ఇప్పుడు
సీనియర్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయట్లేదని కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళని సరిగా ఎంకరేజ్ చేయట్లేదు, పక్కన పెట్టేద్దాం వయసు అయిపోతుందని ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని ఇలా ఇటు వీళ్ళ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ని టార్గెట్ చేయడం, ఇలా అందరితో గొడవలు 90 డిగ్రీస్ ఎటు చూసిన వీటన్నిటి మధ్య దాటుకొని ఇప్పుడు అంటే కోచ్ సక్సెస్ అయ్యాడు, సేఫ్ ఇక గంభీర్ శాసనం, గంభీర్ ఏం చెప్తా ఆయన మాట శాసనం అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్లో వచ్చి సరిగా చేయట్లేదు కదా, గంభీర్ మాట శాసనం అనడానికి లేదు. పైగా గంభీర్ వార్నింగ్ కూడా చెప్తాడు, ఆయన మొహం అలా ఉంటుంది అంతే, మనం ఏం చేయలేం. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అక్కడ ఏమైనా ఇట్లా అంటాడు అంతే డైరెక్ట్, అంటే అట్లా చేసుకో అని చెప్తాడు, మొహం అట్లా ఉంటుంది కాబట్టి వార్నింగ్ లాగా కనిపిస్తుంది. నిజంగా వార్నింగ్లు ఇస్తే టీమిండియాలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేసి గంభీర్ని పంపించేసేవాళ్ళు. అంతా దానివల్ల ఒరిగేదే ఉంది. విమర్శకులు గంభీర్ గెలిచాడని చెప్పేసి విమర్శకులు గంభీర్ మీద పడకుండా ఉంటారా? లేకపోతే నేను గెలిచేసాను కాబట్టి మీ అందరూ మూసుకొని గంభీర్ ఏమన్నా అంటాడా? డైరెక్ట్ స్టేడియంలోనే గంభీర్ని కొన్ని మ్యాచ్లు అయిపోయాక, వన్డే మ్యాచ్లు అయిపోయాక స్టేడియంలోనే గంభీర్ని తిట్టడం మొదలు పెట్టారు. కోహ్లీ ముందు వీడియోస్ కూడా మీరు చూసుంటారు. మరి అది వాళ్ళ ఏం చెప్తాం, అవగాహన రాయితే అని చెప్పుకోవాలంటే. ఇప్పుడు మన ఫ్యాన్స్ ఎలా అంటున్నారో లేకపోతే కొంతమంది అట్లా రియాక్ట్ అవుతున్నారు కదా అని దానికి అయ్యింది. అది ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు గంభీర్ దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టోర్నమెంట్ గెలిపించేవాడు కాదు. ఇప్పుడు కూడా గెలిపించేదారు కూడా గంభీర్ ఏం చేశాడని అంటారు. మీరు ఫింగర్స్ పాయింట్ చేయాలంటే ఎవరి మీద ఫింగర్స్ పాయింట్ చేయొచ్చు. క్రికెట్ అనేది స్టేడియంలో ఆడే ఆట, ప్రేక్షకులతో ఆడే మాటల యుద్ధం కాదు అది. అక్కడ సరిగ్గా ఆడగలగాలి. ప్రేక్షకులు ఏదో అన్నారు కదా వాళ్ళని సైలెన్స్ చేద్దాం అని కూర్చోవడం కాదు అది. వాళ్ళకి నేను చూపించాలి, వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాలని కాదు. ఇప్పటికీ చెప్తా, గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడే విధానం అనేది ఈజ్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్. అతనికి వేసిన క్వశ్చన్స్ కొంచెం సెల్ఫ్ డిఫెన్సివ్ అవుతాడు, కొంచెం చెప్పే విధానంలో మార్పులు వస్తాయి, అతను వాడే భాష అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం యాటిట్యూడ్ కనిపిస్తుంది, కొంచెం అహంకారం కనిపిస్తుంది అన్నట్టుగానే ఉంటుంది. బట్ రియల్లీ ఈజ్ నాట్ లైక్ దట్. అలా అనిపించి ఉంటే కనుక ఇంతసేపు ఇంత టీంతో ఇంత ఇమిడేవాడు కాదు. అండ్ అతనికి తెలుసు అతని వీక్నెస్లు ఏమైనా ఉన్నాయంటే. నిన్న కూడా ఎవరో విలేకరుడు క్వశ్చన్ అడిగినప్పుడు వైట్ బాల్లో మీరు ఎదరగొడతారంటే వన్డేలో ఏం కొట్టామన్నాడు. సో అతనికి క్లియర్గా తెలుసు ఎక్కడ సమస్యలు ఉన్నాయో అతను క్లియర్గా తెలుసు. బట్ అతను మీరు కెలికే విధంగా క్వశ్చన్స్ చేస్తే అతను అట్లాగే ఆన్సర్ ఇస్తాడు. మీరు కోచ్గా కంటిన్యూ అవుతారా అంటే అది నా పని కాదు, బట్ నేను కోచ్గా ఉన్నప్పుడే కదా అక్కడ మేము వెళ్ళి గెలిచి వచ్చాం, నేను కోచ్గా ఉన్నప్పుడే గెలిచి వచ్చాం కదా, అవన్నీ పట్టించుకోరా అన్నాడు. సో ఈ గెట్స్ ఓవర్ డిఫెన్సివ్. అదే అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ది మెకానిజం, అంతకన్నా ఏం లేదు. బట్ నిజంగా వాళ్ళని సైలెన్స్ చేయాలి, ఈ గంభీర్ ఏం చెప్తే అది వినాలి అనేది గంభీర్కి కూడా ఆలోచన ఉండదు. గంభీర్ని ఎన్ని విధాల్లో ఎంతైనా కూడా మీరు గొడవలు దిగచ్చేమో కానీ, ఫింగర్స్ పాయింట్ చేయొచ్చేమో కానీ, టీమిండియా కోసం గౌతమ్ గంభీర్ సరైన రీతిలో ఆలోచించట్లేదు అనడం మాత్రం ముమ్మాటికి తప్పు. గంభీర్ ఎప్పుడైనా కూడా ఏ టీంకి ఉన్నా కూడా అతను కష్టపడతాడు, ఆ టీం కోసం చాలా కష్టపడతాడు. అండ్ ఇండియన్ జెర్సీ అంటే అతను ప్రాణం పెడతాడు. సో అందులో ఎటువంటి డౌట్లు లేవు. ఎస్, మాట్లాడే విధానాల వల్ల కొన్ని ఇంప్రెషన్స్, కొన్ని ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి, బట్ దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. విన్నింగ్ కెప్టెన్ స్కై పర్ఫార్మెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? థర్డ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇండియాకి. సూపర్ 8 స్టేజ్లో సెమీఫైనల్లో ఫైనల్లో సరిగా ఆడలేదు అంటారు కానీ, బట్ అయినా కూడా 240 కొట్టాడు అతనిపై ఇషాన్ కిషన్ 300 దాకా ఎంతో కొట్టాడు. తర్వాత సంజు శాంసన్ 300 పైన కొట్టాడు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక థర్డ్ హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్నాడు. టఫ్ కాల్స్ తీసుకున్నాడు, టఫ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అండ్ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు, అట్మాస్ఫియర్ని చాలా హ్యాపీగానే ఉంచాడు. సో ఎస్ డన్ హిస్ జాబ్ వెల్. యూఎస్ఏతో మ్యాచ్ ఓడిపోతుంటే అతనే కాపాడాడు. పాకిస్తాన్ మీద మంచి నాక్ ఒకటి ఆడాడు, అది చాలా ఇంపార్టెంట్. నాకు పాకిస్తాన్ సూర్యాన్ తిలక్ పార్ట్నర్షిప్ వాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. సో బాగానే ఆడాడు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. 2 ఏళ్లుగా అతను ఫామ్ అటు ఇటుగా ఉన్నా కూడా he always looked at ఓకే టీం కోసం ఏం చేయాలని చెప్పేసి చూశాడు. సో he got in what he wanted. 2024 తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారు. కెప్టెన్ గా కప్ గెలిచి ఇచ్చాక టీమిండియాకి. స్కై కూడా రిటైర్ అయిపోతాడు. రోహిత్ శర్మ అప్పట్లో అన్ని ఫార్మాట్లు ఆడేవాడు, స్కై ఎన్ని ఫార్మాట్లు ఆడుతున్నాడు? స్కై ఒకటే ఆడుతున్నాడు. ఆడినలా ఆడినివ్వండి. ఫామ్ లేకపోతే అతనే వెళ్ళిపోవడమో లేకపోతే సెలెక్టర్స్ అతనితో మాట్లాడడం చేస్తారు. ఫామ్ ఉంది ఆడుతున్నాడంటే ఆడినలా ఆడినివ్వండి. ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు కదా. ఇప్పుడు అట్లా అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు. ఆ ఫార్మాట్ మ్యాచ్లు 6 నెలలకు ఒక మ్యాచ్ ఉంటుంది. మరి అట్లా అంటే వాళ్ళని కూడా ఆపేమని చెప్పాలి కదా. అట్లా కాదు కదా. ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్ అండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ వెల్ ఇన్ దట్ ఫార్మాట్, ఆడినివ్వండి. 6 నెలలు బాగా ఆడుతున్నాడు, రన్స్ వస్తున్నాయంటే 6 నెలలు ఆడినివ్వండి, లేదంటే కనుక లేదు. దిగ్గజాలు టీమిండియా కెప్టెన్స్ కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ వీళ్ళందరూ వరల్డ్ కప్ గెలిచారు. వాళ్ళ సరసర స్కై చేరాడు. ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందండి. చెప్పండి. కపిల్ దేవ్, హర్మన్ ప్రీత్ కౌర్, MS ధోని, వీళ్ళు ఒక లిస్ట్ అండి. వన్డే వరల్డ్ కప్ ఇస్ వన్డే వరల్డ్ కప్. దాన్ని T20 వరల్డ్ కప్ని కలపకండి. 2027 వరల్డ్ కప్ అయిన తర్వాత మనం T20 వరల్డ్ కప్ ఒక సెపరేట్ హోదా గురించి మాట్లాడుకుందాం. కానీ వన్డే వరల్డ్ కప్ ఇస్ ద పినాకిల్. సో వన్డే వరల్డ్ కప్ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ నేతృత్వంలో మన ఫైనల్స్ దాకా వెళ్ళాం కానీ గెలవలేకపోయాం. సో వన్డే వరల్డ్ కప్కి సంబంధించి వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్స్ అంటే కనుక కపిల్ దేవ్, MS ధోని, హర్మన్ ప్రీత్ కౌర్.
వరల్డ్ T20 విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ ఇస్ MS ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. సో వరల్డ్ T20 విషయంలో ఖచ్చితంగా వాళ్ళ సరసన చేరాడనే చెప్పుకోవాలి. సరే మీరు ఇంక ఇండియాకి ICC ట్రాఫీలు తెచ్చిన క్యాబినెట్లో చేరాడు అన్నా కూడా అనుకోవచ్చు మీరు. సో యూ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్. నేనేమి అగేన్స్ట్గా ఏం మాట్లాడలేదు. వన్డే వరల్డ్ కప్కి ఆ హోదా సపరేట్గా ఉంది. ఆ హోదాను మనం నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేద్దాం అని చెప్పేసి అనుకుందాం. ఎందుకంటే 2023లో చాలా క్లోజ్గా వచ్చి అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ఇట్. ఆ దెబ్బ ఇంకా మనకి కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంటుంది, ఇంకా మనం బాధపడుతూ ఉంటాం. లెట్స్ హోప్ వి గెట్ దేర్. బట్ మీరు అడిగిన క్వశ్చన్, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ సరసన చేరడం అనేది మంచిదే కదండి. 30 ఏళ్ళకి డెబ్యూ చేశాడు డొమెస్టిక్ క్రికెట్లో. 12 ఏళ్ళు ఆడుతూ అతనికి ఛాన్స్ లేదంటే అతను 30th ఇయర్కి వచ్చిన తర్వాత అతను డెబ్యూ చేశాడు. ఆ తర్వాత 34 ఇయర్స్కి అతను క్యాప్టెన్ అయ్యాడు. 36 ఇయర్స్కి ICC ట్రాఫీ గెలిచాడు. అంతకన్నా ఏం కావాలి. మిగతా ప్లేయర్స్ దూబే, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? ముఖ్యంగా అంటే అక్షర్ పటేల్ గురించి, ఇషాన్ కిషన్ గురించి. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. సెమీఫైనల్లోనేమో అక్షర్, ఫైనల్లోనేమో ఇషాన్ కిషన్. టర్న్ చేశారా సార్ వాళ్ళ క్యాచ్లతో? అక్షర్ పటేల్ అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. నన్ను అడిగితే ఇప్పుడు అతనికి C కేటగిరీలో అతని కాంట్రాక్ట్ ఉంది BCCI. ఇప్పుడన్నా వాళ్ళు డెసిషన్ తీసుకొని అతను కొంచెం పర్ఫార్మెన్స్ బోనస్లు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే T20 టీంకి వైస్ క్యాప్టెన్ అతను. అండ్ అన్ని ఫార్మాట్లు ఆడతాడు, వన్డే కూడా ఆడతాడు. ఇప్పుడు జడేజాని రీప్లేస్ చేయబోతున్నాడు అక్షర్ పటేల్. సో అలాంటి పరిస్థితుల్లో అతనికి ఓన్లీ C కేటగిరీ కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది కొంచెం సర్ప్రైజ్గా, షాక్గా అనిపించింది. బట్ అద్భుతమైన ఫీల్డర్, అద్భుతమైన కాంట్రిబ్యూటర్. ఫిన్ ఆలన్ వికెట్ తీసిన తర్వాత మ్యాచ్ అయిపోయింది. ముందే మ్యాచ్ అయిపోయింది, 250 కొట్టిన తర్వాత మ్యాచ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఫిన్ ఆలన్ వికెట్ పడిందో అప్పుడే మ్యాచ్ అయిపోయింది. దాని తర్వాత బ్యాటింగ్ పెద్దగా చేసే అవకాశం రాలా. 2024లో ఫైనల్లో విరాట్ కోహ్లీ 77-78 కొట్టాడని చెప్పేసి మాట్లాడతాం. కానీ ఆ 77తో పాటు ఇక్కడ అక్షర్ పటేల్ 47 ఉంది, శివం దుబే 27 ఉంది. ఆ రెండు లేకుండా ఉంటే 177 స్కోర్ వచ్చేది కాదు. 150 దగ్గర ఆగిపోయేవాళ్ళం. సో ఎక్స్ట్రా 27-28 రన్స్ వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్ల వచ్చింది. అగైన్ దూబే ఇప్పటిదాకా ఒక ఫైనల్ ఓడిపోలా, IPL ఫైనల్ ఓడిపోలా, ఏషియా కప్ ఫైనల్ ఓడిపోలా, తర్వాత వరల్డ్ T20 2024లో ఓడిపోలా, ఈ 2026 వరల్డ్ T20 ఓడిపోలా. దూబే ఫైనల్స్లో ఆడాడు, ప్రతి ఫైనల్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. నేను ఛాంపియన్స్ ట్రాఫీ అంటున్నా, ఏషియా కప్లో బౌలింగ్తో గెలిపించాడు. తర్వాత IPL ఏమో బ్యాటింగ్తో గెలిపించాడు. వరల్డ్ T20 ఇంపార్టెంట్ 27 కొట్టాడు. నిన్న కూడా నీషం 3 వికెట్లు తీస్తే నువ్వు రా అని చెప్పేసి జిమ్మి నీషం 24 రన్లు కొట్టాడు. ఆ తర్వాత సెమీఫైనల్ మళ్ళీ ఇంగ్లాండ్ మీద అద్భుతంగా నాకు ఆదిల్ రషీద్ని కొట్టాడు. అప్పటిదాకా ఎకనామికల్గా వేస్తున్న ఆదిల్ రషీద్ దూబే వచ్చేసరికి వెమ్మెళ్ళెత్తిపోయాడు. ఇదేంద్ర బాబు దూబే ఇట్లా కొడుతున్నాడు అనుకున్నాడు. తర్వాత మీ పాకిస్తాన్ మీద దూబే చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. దూబే ఈజ్ వెరీ అండర్ రేటెడ్ బాస్. చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. అతని జనాలు అంతగా పొగడరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సంజు నాకో లేకపోతే మొన్న లాస్ట్ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ నాకు కొంచెం ఓవర్ షాడో చేస్తుంది. కానీ ఈ క్రూషియల్ 20s కనుక దూబే దగ్గర నుంచి లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇందాక కూడా అదే మాట్లాడుకున్నాం. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ T20కి ఎవరు అంటే 2 ఓవర్లు వేయగలగాల, 14-12 బాల్ ఆడగలగాల, 200 స్ట్రైక్ రేట్తో కొట్టగలగాలి, అండ్ అలాగే ఒక వికెట్ తీయగలగాలి. దూబే పర్ఫెక్ట్గా T20 సెటప్లో ఫిట్ అవుతాడు. ఇంగ్లాండ్ మీద 40 కొట్టాడు, చాలా అద్భుతమైన 40 అది. ఈ మ్యాచ్ జిమ్మి నీషం లాస్ట్లో కొట్టాడు 200 ఉన్నారు 15 ఓవర్లో. లాస్ట్ 5 ఓవర్లో 53-54 రన్స్ వచ్చాయి. లాస్ట్ ఓవర్లోనే మనకి ఎక్కువ రన్లు వచ్చాయి. సో అది దూబే దగ్గర నుంచి వచ్చాయి. సో దూబే ఈజ్ అగైన్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాలంటే కనుక గంభీర్ ఎప్పుడు చెప్పే మాట, డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి ఇందుకే అనేది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రాఫీలో జార్ఖండ్కి నేతృత్వం వహించి సారథిగా ట్రాఫీని గెలిపించాడు ఇషాన్ కిషన్. ఇండియా స్టేడియంలో అన్నింటిలోకి వెళ్ళి రన్లు కొట్టాడు. ఇప్పుడు ఇండియా మ్యాచ్లు కూడా అలాంటి స్టేడియంలోనే ఆడాలి. బ్యాకప్ కీపర్, 1 డౌన్ ఆడగలడు, 2 డౌన్ ఆడగలడు, ఓపెనింగ్ చేయగలడు. ఎప్పుడైతే సంజు శాంసన్ ఒక ఓపెనర్గా డిసైడ్ అయిన తర్వాత మనకి కావాల్సింది టాప్ ఆర్డర్ వికెట్ కీపర్ కావాలి, కానీ లోవర్ డౌన్ ది ఆర్డర్ వికెట్ కీపర్ కాదని సెలెక్టర్స్ చెప్తే వెంటనే దానికి ఆమోద ముద్ర వేసేసి గెట్ హిమ్ ఇన్ అని చెప్పి ఇషాన్ కిషన్ రాగానే అతనికి మ్యాచ్లు కూడా ఇప్పించేశాడు. అగైన్ ఇషాన్ కిషన్కి ఒక స్లైస్ ఆఫ్ లక్ వచ్చింది. తిలక్ వర్మకి అప్పుడు ఇంజరీ అయ్యి సర్జరీ అయింది. లేదంటే ఇషాన్ కిషన్ స్ట్రేట్ అవే నెంబర్ 3లో ఆడేవాడు కాదు. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడే ఆ మ్యాచ్లో ఒక 70-100 కొట్టాడో ఇషాన్ కిషన్ మీకేమో పర్మనెంట్ మెంబర్. అభిషేక్ శర్మ ఫామ్ పోయింది, సంజు శాంసన్ వచ్చాడు, తర్వాత మొత్తం టీం అంతా కూడా బాగా కుదురుకుంది. సో ఇషాన్ కిషన్ రావడంతో నిన్న మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడాడు. సెమీఫైనల్లో ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. ఓవరాల్గా పాకిస్తాన్ మీద ఇషాన్ కిషన్, మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతుంటే 200 స్ట్రైక్ రేట్తో పాకిస్తాన్ మీద ఇషాన్ కిషన్ బాగా ఆడుతూ వచ్చారు. సో ఇదే కలిసి వచ్చింది. సార్ మీరు బాగా గమనించారా, మహిళల ప్రపంచ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఫైనల్ కి ఒక ప్లేయర్ ఇంజూరీ అయింది. ఆవిడ ప్లేస్ లో ఇంకో ప్లేయర్ వచ్చారు. ఆవిడ ప్లేయర్ ఏంటి సార్? ప్రత్యేక రావాలి ఇంజరీ అయింది, షఫాలి వర్మ వచ్చింది. తనే గెలిపించింది మ్యాచ్. అప్పటి నుంచి మొదలైంది సార్ ఇలా. అంటే తెలియకుండానే ఇలా జరగడం మొదలైంది. ఎక్కడొక్కడ ఏదో ఒక చిన్న అదే అంటున్నాం కదా, మీరు పెద్ద స్థాయిలో ఆడుతున్నారు. ఎక్కడన్నా కూడా మీరు ఏదన్నా ఎందులోన్నా రాణించాలి అంటే మీకు టాలెంట్ చాలానే ఉండాలి. ఎక్కడో కూడా కొంత లక్, చిన్న స్లైస్ ఆఫ్ లక్ అనేది అవసరం.
ఎక్కడో అక్కడ ఎక్కడ అంటే మీరు దాని గురించి మీరు చాలా పేషెంట్గా ఎదురు చూడాలి, ప్రాక్టీస్ మన చాలా జాగ్రత్తగా ఉండేది. సంజయ్ శాంసన్ 10 ఏళ్ల తర్వాత వచ్చింది లక్. కొంతమందికి స్టార్టింగ్ ఇమీడియట్గానే వస్తుంది. 10 సంవత్సరాలు సంజు సామ్సన్ కష్టపడ్డాడు కదా, నా లక్ లేదని చెప్పేసి చేతులు వదిలేసుకోవాలి. కష్టపడుతూనే ఉన్నాడు. ఇంత కష్టపడుతుంటే అదృష్టానికి అనిపించింది, లేదు ఇప్పటిదాకా చాలా దురదృష్టవంతుడు తను, నేను ఒకసారి పలకరిస్తాను, తనే వచ్చింది, కరెక్ట్ టైంలో పలకరించింది. దాంతో వీళ్ళందరికీ కరెక్ట్ టైం అనేది కుదిరింది, టైమింగ్ చాలా అద్భుతంగా కుదిరింది. ఇషానికి కానీ దూబేకి కానీ, దూబే అసలు చెన్నై సూపర్ కింగ్స్కి రాకుండా ఉండుంటే దూబే అసలు ఇండియన్ క్రికెట్కే వచ్చేవాడు కాదా అనే క్వశ్చన్ వేస్తే వచ్చేవాడు కాదని చెప్పాడు. కాదు సార్, కరెక్ట్. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు 15 బాల్ ఆడు, నువ్వు 4 సిక్స్లు కొట్టు, నువ్వు అంతకన్నా ఏం చేయొద్దని చెప్పాడు ధోని అతనికి. అక్కడి నుంచి మొత్తం దూబే దశ మారిపోయింది. 2 T20 వరల్డ్ కప్లు గెలిచాడు, వాస్ బ్యాక్ టు బ్యాక్. దూబే ఐపీఎల్లో చాలా తక్కువ అంచనా వేసేవారు దూబేని. ఎప్పుడైతే చెన్నైకి వెళ్ళాడో విరోచితంగా ఒక చాలా చాలా ఫ్రీడమ్గా ఆడి వాళ్ళు ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకున్న పరిస్థితి. సరే ఇక బ్యాక్ టు అభిషేక్ శర్మ 50 రన్స్ పైన కొట్టాడు ఫైనల్లో. ఓకేనా? ఓకే కదా, ఫైనల్లో 50 కొట్టాడు, ఎంతకన్నా ఏం కావాలి? వరకేనా? ప్రస్తుతానికి T20 వరకే, T20 వరకే. టెస్ట్లు అయితే మర్చిపోండి, ఇప్పుడే ఆ డెసిషన్ అయితే తీసుకోరు. వైట్ బాల్ మీకు తెలియదండి, ఇప్పుడు వైట్ బాల్ మళ్ళీ మనకి జూలైలో ఆడబోతున్నాం, జూలైలో ఆడబోతున్నాం. అప్పుడు పరిస్థితులు ఏంటి, నిజంగా వీళ్ళంతా ఫామ్లో ఉన్నారా, నిజంగా పైన ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలా అంటే ఆలోచనలు వస్తాయి. ప్రస్తుతానికైతే కన్ఫైన్ టు T20, ఫోకస్ T20 మీద ఉంటుంది. T20లో ఇంకొంచెం ఇంకా బాగా ఇప్పుడు కొన్ని మన ఈ వరల్డ్ కప్లో సరిగా ఆడలే యాక్చువల్గా చెప్పాలంటే. జింబాబ్వే మీద 50 కొట్టాడు, తర్వాత మళ్ళీ ఫైనల్ 50 కొట్టాడు, ఆ తర్వాత పెద్దగా రన్స్ లేవు, ఒక ప్యాటర్న్ ఏదో ఫామ్ అయింది అనుకున్నారు. బట్ అభిషేక్ శర్మ మెయిన్ మ్యాచెస్ ఆడు, అభిషేక్ శర్మ మెయిన్ మ్యాచెస్లో హ్యాండ్ ఇస్తాడు అనుకునే మాటలన్నిటికీ అతను ఫుల్ స్టాప్ పెట్టాడు, ఫైనల్లో 50 కొట్టాడు. క్విక్వెస్ట్ 50 ఆఫ్ ది టోర్నమెంట్, 18 బాల్ 50 అభిషేక్ శర్మ. అభిషేక్ ఆడుతున్నప్పుడు ఒక్క ఓవర్ మాత్రమే ఫిలిప్స్ తో వేయించాడు, మిగతా 4 ఓవర్లు పవర్ ప్లేలో సెకండ్ ఓవర్ తర్వాత అన్ని ఫాస్ట్ బౌలింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి సాంట్నర్? ముందే ప్రీ ప్లాన్ టాక్టిక్స్ తో వచ్చారు. ప్రీ ప్లాన్ టాక్టిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఓవర్ ఇతను వేస్తాడు, సెకండ్ ఓవర్ అతను వేస్తాడు, 3వ ఓవర్ నువ్వు, ఇట్లా మనం ప్లాన్ చేసుకుందాం. ఒక ప్రీ ప్లాన్ టాక్టిక్ ఉంటుంది ఏ టీం కన్నా కూడా. ఫస్ట్ పవర్ ప్లేతో చాలా మంది ప్రీ ప్లాన్ టాక్టిక్స్ తో వస్తారు. ఫెయిల్ అయిపోయింది కదా, సూర్యకుమార్ యాదవ్ కూడా అలాంటి టాక్టిక్స్ తో వస్తాడు. బట్ కొన్నిసార్లు యూ హ్యావ్ టు మేక్ ఆన్ ద గో డెసిషన్స్. ఒక ఓవర్లో 5 రన్లు ఇచ్చాడు గ్లెన్ ఫిలిప్స్, ఇంకో ఓవర్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మెకాన్చి అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు న్యూజిలాండ్కి, సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్ ఆడినప్పుడు డికాక్ని రికల్టన్ని బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో అవుట్ చేశాడు. అతన్ని తీసేసి జేకబ్ డఫిన్ తీసుకొచ్చారు. జేకబ్ డఫిన్ తీసుకోవడంతో ప్రాబ్లం లేదు, బట్ మీకు గ్లెన్ ఫిలిప్స్ అక్కడ 5 రన్లు ఇచ్చినప్పుడు ఇంకొక ఓవర్ ఇచ్చి ఉండొచ్చు కదా, అతనికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ వచ్చారో అభిషేక్ శర్మ బాగా, ఓన్లీ బికాస్ ఫాస్ట్ బౌలర్స్ వచ్చాడు కాబట్టి అభిషేక్ శర్మ కొట్టాడు అనడం తప్పు. ఆ ఫాస్ట్ బౌలర్స్ కూడా జాగ్రత్తగా ఆడాడు, ఫస్ట్ 2 బాల్ జాగ్రత్తగా ఆడాడు, ఆ తర్వాత అర్థం చేసుకున్నాడు వాళ్ళు ఎక్కడికి వస్తారో, అప్పుడు బాధాడు. సో స్పిన్నర్ని వేసి ఉండాల్సింది. ఎప్పుడైనా కూడా మీరు ప్రీ ప్లాన్ టాక్టిక్తో రావడం మంచిదే, కానీ ఆన్ ద గో సిచ్యువేషన్స్ నుంచి కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అక్కడ స్పాట్ డెసిషన్స్ తీసుకోకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు హర్షదీప్ సింగ్ తర్వాత హార్దిక్ పాండ్యా వేసాడు, హార్దిక్ పాండ్యా వేసిన తర్వాత హర్షదీప్ సింగ్ కాకుండా అక్షర్ పటేల్ తీసుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ఎక్కడొక్కడ ఇక్కడ వికెట్ పడిందంటే మ్యాచ్ అయిపోద్దిరా స్వామి. అలాంటి ఒక థింకింగ్ అనేది మనకి ఫైనల్స్లో ఇన్స్టింక్టివ్ క్యాప్టెన్సీ అనేది చాలా అవసరం. ఆ ఇన్స్టింక్టివ్ క్యాప్టెన్సీ ఉంటేనే థింగ్స్ విల్ వర్కౌట్, లేదంటే కనుక ఇబ్బంది ఉంది. ప్యాట్ కమిన్స్ చేశాడు, రోహిత్ శర్మ కొడుతున్నాడు, అండర్ పవర్లో మ్యాక్స్వెల్ తీసుకొచ్చాడు, వికెట్ పడింది, మ్యాచ్ మొత్తం అయిపోయింది. సో అలా రోహిత్ శర్మ కూడా చేశాడు. రోహిత్ శర్మ అతని క్యాప్టెన్సీలో మనం మాట్లాడుకుంటుంటే కనుక వరుణ్ చక్రవర్తిని ముందు తీసుకొచ్చాడు ట్రావిస్ హెడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో, కుల్దీప్ యాదవ్ ముందు తీసుకొచ్చాడు రచిన్ రవీంద్ర కోసం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్ అలాంటి డెసిషన్ తీసుకున్నాడు, ధోని అలాంటివి చాలా తీసుకున్నాడు, కపిల్ దేవ్ అలాంటివి చాలా తీసుకున్నాడు. సో ఇలాంటి ఇన్స్టింక్టివ్ డెసిషన్స్ తీసుకోవడం రావాలి క్యాప్టెన్స్కి. సరే ఇప్పటికీ న్యూజిలాండ్ 2 వరల్డ్ కప్ ఫైనల్, 2 T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయింది, ఏం చెప్తారు సార్? ఆ ఫైనల్స్ అనే రోజు వాళ్ళకి పాపం కలిసి రావట్లా. 2019 వాళ్ళు గెలవాల్సిన ఫైనల్, అదృష్టం కలిసి రాలా. బెన్ స్టోక్స్ బ్యాట్కి బాల్ తగిలి బౌండరీకి వెళ్ళిపోయి అది 6 రన్లు ఇచ్చడం ఏంటి, సూపర్ ఓవర్కి వెళ్ళడం ఏంటి, సూపర్ ఓవర్లో కూడా టై అయిపోయిన తర్వాత బౌండరీ కౌంట్ మీద గెలవడం ఏంటి, ఈ ఇంతకన్నా దురదృష్టం అనేది ఇంకోటి కనిపించదు. 2015 ది లాస్ట్, వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా చేయాలి, 183 బాల్ అవుట్ అయిపోయారు. 2021 అగైన్, అది 2021 వరల్డ్ కప్ అనేది నాకు తెలిసినంత వరకు ది మోస్ట్ వన్ సైడెడ్ ఫైనల్. అంటే టాస్ విన్, అంటే ఫైనల్ కదా మొత్తం టోర్నమెంట్ కూడా, టాస్ గెలవండి మ్యాచ్ గెలవండి, దుబాయ్లో టాస్ గెలవండి మ్యాచ్ గెలవండి కైండ్ ఆఫ్ ఇది అయిపోయింది, అయిపోయింది. సో అక్కడ కూడా వాళ్ళు 170 కొట్టారు, ఆస్ట్రేలియా కొట్టేశారు, అంతా అయిపోయింది. సో అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఎదురైంది. ఎంత మంచి పిక్చర్ పర్ఫెక్ట్ సెమీఫైనల్ గేమ్ ఆడిన తర్వాత టాక్టికలీ దే వర్ కంప్లీట్లీ ఫెయిలింగ్. లాకీ ఫర్గ్యూసన్ ఫాస్ట్ బౌలింగ్ ఏరా నాయన అంటే స్లో బాల్ బయటికి వేసాడు, అదే స్లో బాల్ బుమ్రా వేస్తే వాళ్ళు వికెట్ ఇచ్చేసారు. సో స్లో బాల్ బౌలింగ్ చేయడం టాక్టికల్ ఎర్రర్ అన్నాను నేను, స్లో బాల్ సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం ఎర్రర్, ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అది. బుమ్రా వేసాడు స్లో బాల్ వికెట్ల మీదకి, 4 వికెట్లు ఇచ్చారు వాళ్ళు.
సో అంతే వాళ్ళు టాక్టికలీ దే బిన్ పువర్. ఈ వరల్డ్ కప్లో అయితే శాంటనర్స్ క్యాప్టెన్సీ చాలా రకాలుగానే క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. ఈ వాస్ డీసెంట్, బట్ వరల్డ్ కప్ గెలిచేంత స్టైల్లో లేకపోతే నిజంగా ఫైనల్స్కి వచ్చేంత స్టైల్లో డిజర్వింగ్ క్యాప్టెన్సీ అయితే కాదు శాంటనర్. ఇంగ్లీష్ కామెంటేటర్స్ గురించి మీరు ఒక వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ గురించి కూడా. యాక్చువల్లీ 2019 వరల్డ్ కప్ అనుకుంటా సార్, ఏది ఇంగ్లాండ్ గెలిచింది అదే కదా, అప్పుడు స్టంప్స్ కి దాకి బాల్ బౌండరీ లైన్ వెళ్ళిపోయింది. బెన్ స్టోక్స్ బ్యాట్ తగిలి బౌండరీకి బెన్ స్టోక్స్ బ్యాట్ తగిలి బౌండరీ వెళ్ళిపోయింది. రూల్స్ ప్రకారం అసలు క్రికెట్ లో మాట్లాడుకుంటే మన గల్లీలో అలా జరిగినా మనం ఒప్పుకోము. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆ లెవెల్లో బ్యాట్ కి తగిలి 4 పోతే రన్స్ రావడం ఏంటి, ఇంగ్లాండ్ విన్ అవ్వడం అంటే బేసికలీ అది ఎందుకు? ఇప్పుడు ఇండియా మీద ఇంత కామెంట్స్ చేస్తున్నారు ఇంగ్లీష్ క్రికెటర్స్ అయినా మిగతా ఫారిన్ క్రికెటర్స్ అయినా. అలాంటి టైంలో అప్పుడు ఎంతో మంది అడిగితే ఈ వెరీ కామన్ క్రికెట్లో ఇలాంటివి ఎప్పుడు లేవు, బుక్స్ లో కూడా లేవు, బౌండరీ వెళ్తే బౌండరీ అని చెప్పేశారు. అది ఎలా వర్క్ అయింది అసలు? అప్పుడు ఎందుకు విమర్శించలేదు మరి? గురువింద గింజ తెలుసా మీకు? సామెత చెప్తే బాగుండదు ఇక్కడ, అర్థమైంది కదా? అదే ఉంటుంది, దాని నలుపు దానికి తెలియదు. అసలు ఆ వరల్డ్ కప్ న్యూజిలాండ్ అదే కదా, ఏం చేస్తాం, ఇప్పుడు అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు బేసికలీ బ్యాట్ తగిలి బౌండరీకి వెళ్లకుండా ఉంది అంటే కనుక బ్యాటర్స్ పరిగెత్తరు, అరే నాకు తగిలిందని నేను పరిగెత్తాను అనేవాళ్ళు. బౌండరీకి వెళ్ళిపోయిందంటే నాకు 4 వద్దు అనడానికి లేదు అక్కడ, అయిపోయింది, ఇచ్చేసారు. ఐ పుట్ మై హ్యాండ్స్ అప్, నేను ఏం చేయలేనంటే బాల్ బౌండరీకి వెళ్ళి నేను ఏం చేస్తాను? ఇంకా నువ్వు రన్ పరిగెత్తలేదు, బాల్ బౌండరీ దాకా వెళ్ళింది, నువ్వు రన్ పరిగెత్తలేదు అంటే వెళ్ళాను, బాల్ బౌండరీకి వెళ్ళిపోయింది, ఇంకెవరిని ఏమనాలి అక్కడ? అండ్ సూపర్ ఓవర్లో బౌండరీ కౌంట్, ఏం చేస్తాం? సో దట్ ఈస్ బ్యాడ్ లక్, అంతే, అంతకని ఏం చేయలేం. రూల్ వల్ల ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది, లేదా ఆ వరల్డ్ కప్ కూడా వచ్చేది. ఇంగ్లాండ్ T20లో చాలా బాగా ఆడారు, 2022 గెలిచారు వాళ్ళు, 2010 గెలిచారు, T20 గెలిచారు, అది ఓకే కానీ బట్ ఈ వన్డే వరల్డ్ కప్ అట్లా పెద్ద వాళ్ళ కష్టంతో గెలిచింది కాదనిపిస్తుంది. ఇక అంతే, బెన్ స్టోక్స్ బాగా ఆడాడు, మిగతా వాళ్ళందరూ కొంచెం కష్టపడ్డా బెన్ స్టోక్స్ బాగా ఆడాడు. వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడారు. అదే ఇండియాకి జరుగుంటే ఇప్పటికే రుద్దుతూ ఉండేవాళ్ళు దాన్ని కూర్చోబెట్టి. మరొక ఫారిన్ ప్లేయర్ అని అనొచ్చు కానీ మన పక్క దేశ ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వరల్డ్ కప్ గెలిచాక రిచ్ బోర్డు వాళ్ళే క్రికెట్కి పిలుస్తారు, కలిసి ఆడుకుందామని పిలుస్తారు, కానీ మేమే గెలుస్తాం, మీరు మాతో ఆడాలి అని అంటారు అని అన్నాడు. ఏం చెప్తారు? అర్థం చూసుకోమని చెప్తా. ఏం మాట్లాడుతాను? నిజంగా అన్నాడు, నేను నాకు తెలియదు, నిజంగా అన్నాడు నేను చూడలేదు, వాళ్ళు అన్నాడు అంటే కనుక అర్థం చూసుకోమని చెప్తా. ఎవడు రమ్మన్నాడు? వాళ్ళకి ఆప్షన్ ఉంది కదా, వాళ్ళు అన్నారు కదా రామన్నాం కదా, వాళ్ళు రారన్నారు కదా. ఫస్ట్ మేము ఆడము, మాకు ఇండియాతో ఆడేది ఏంది అన్నారుగా. బంగ్లాదేశ్ ఆడినప్పుడు మేము వాళ్ళతో నుంచి ఉంటాం, మేము కూడా రామని అన్నారుగా. మరి ఎందుకు వచ్చారు? అదే గ్రౌండ్లో ఉన్నారు, అదే కూర్చున్నారు, వాళ్ళు ఆడలేకపోయారు, వాళ్ళు అంతే. సో వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు, అద్దాలు చూపించడం వాళ్ళకి. నిజంగా అన్నారంటే కనుక ఐఎమ్ నాట్ షూర్ అన్నాడు. మొహమ్మద్ అమీర్ అయితే ఇట్లా మాటలేవు అన్నాడు. మొహమ్మద్ అమీర్ ఇప్పుడు డబ్బులు తీసుకుని నో బాల్ వేసిన గురించి ఏం మాట్లాడుతామండి మనం? ఇప్పుడు అంతగా నిజంగా మొహమ్మద్ అమీర్ అంటున్నారు, మరి లాస్ట్ టైం యూఎస్ఏతో సూపర్ ఓవర్ ఏం వేసాడు మొహమ్మద్ అమీర్? ఇండియా ఓడిపోతుంది అని చెప్పాడు. నిజంగానే ఇండియా ఓడిపోయిందంటే నేను చెప్పాను, ట్విట్టర్లో ఫ్యాన్స్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్కి అగేన్స్ట్గా అతను డబ్బులు తీసుకుని నో బాల్ వేసి వాళ్ళందరి చేత బూతులు తిన్నాడు. ఇప్పుడు ఇండియాని తిట్టేస్తే అది కొంచెం ప్రక్షాళన చేసుకొచ్చామని అనుకుంటూ ఉన్నాడు. సో వాళ్ళ గురించి మాట్లాడేది ఏముంది మనం? ఇప్పుడు దేర్ ఆర్ అన్డిజర్వింగ్ టీమ్, దేర్ అన్డిజర్వింగ్ ప్లేయర్స్. సీరియస్గా చెప్తా, పాకిస్తాన్ టీంకి నిజంగా వాళ్ళు ఎందుకు ఓడిపోతారంటే వాళ్ళకి బుర్ర లేవు, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. దానికి తోడు వాళ్ళు ఓన్లీ ఇండియాని గెలిస్తే చాలు అనే ఆలోచనలోనే ప్రతి ఒక్క ఐసీసీ టోర్నమెంట్లో అడుగు పెడతారు. ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఇండియాను ఓడించాలని ఒక ఆలోచనతోనే దిగుతారు వాళ్ళు. ఇండియాను ఓడించడం అంత తేలిక కాదు ఇప్పుడున్న ఫామ్లో. ఏదో T20 క్రికెట్లో కొంచెం ఏదైనా పాసిబిలిటీస్ ఉండొచ్చేమో కానీ వన్డే క్రికెట్లో దూరికి పోతే టెస్ట్ క్రికెట్ అయితే మర్చిపోండి. ఇండియాలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ టీంకి సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నిజంగా చేస్తున్నారు? ఐ డోంట్ థింక్ సో. ఎవరు చేస్తున్నారు సపోర్ట్ పాకిస్తాన్ క్రికెట్ టీం? ఎవరు చేయడు పాకిస్తాన్ సపోర్ట్, ఎవడు చేస్తాడు? నాకే ఇండియాలో ఉన్నవాడు ఎవడు పాకిస్తాన్ సపోర్ట్ చేయడు. మీరు ఎప్పుడు చూడలేదా? నేను ఎప్పుడు చూడలే. అయ్యి అవన్నీ ఇప్పుడు లేవనుకుంటా, అవన్నీ ఆ రోజుల్లో ఉండేవి కానీ ఇప్పుడు ఐ డోంట్ థింక్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వే. ఇండియా ఓడిపోవాలి, పాకిస్తాన్ గెలిస్తే బాగుంటుంది అనే వాళ్ళు నేనైతే చూడలే. కాశ్మీర్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా సిచ్యువేషన్స్ మారుతున్నాయి. క్రికెట్లో పాలిటిక్స్ మిక్స్ అయిపోయాయి అని అంటున్నారు. అంటే జైషా బ్యాక్గ్రౌండ్ ఏమో, వాళ్ళ ఫాదర్ ఏమో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. జైషా ఏమో ఐసీసీ చైర్మన్గా అయ్యారు. సో ఏదైనా వాళ్ళకి నచ్చినట్టే జరుగుతున్నాయి అని అంటున్నారు. ఏం చెప్తారు? అలా నచ్చినట్టు ఎక్కడ జరుగుతున్నాయి అంటే లైక్ వరల్డ్ క్రికెట్లోనా, ఇండియన్ క్రికెట్లో ఏం జరిగి ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు అంటే ఇప్పుడు జైషా క్రికెట్ ఆడట్లేదు కదా. ఆయన జైషా వచ్చినప్పటి నుంచి మనం ఐసీసీ ట్రోఫీలు గెలుస్తున్నామని అంటున్నారు, ఫ్యాన్స్ అంటున్నారు. జైషా బ్యాటింగ్ చేస్తున్నాడా, జైషా బౌలింగ్ చేస్తున్నాడా?
అట్లా అంటే నరేంద్ర మోదీ గారు వచ్చారు 2023 వరల్డ్ కప్ ఫైనల్కి, ఓడిపోలే మ్యాచ్ మనం. మోదీ గారు వచ్చారు కదా స్టేడియం, అవును. మోదీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, మోదీ గారి చేతుల మీదుగా ప్యాట్ కమిన్స్ అవార్డు అందుకున్నాడు. మరి అప్పుడు ఓడిపోయాం మ్యాచ్. మోదీ గారు వస్తేనే మన మ్యాచ్ ఓడిపోతే, జైషా వస్తే మన మ్యాచ్ గెలుస్తానికి గ్యారెంటీ ఉంది, నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఐసీసీ బోర్డే వాళ్ళ చేతిలో ఉంది, నచ్చినట్టు. అప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇండియా ఒకే వెన్యూలో ఆడాలి. అహ్మదాబాద్లో ఫైనల్ అయితే ఇండియా ప్రతి మ్యాచ్ అహ్మదాబాద్లోనే ఆడాలి. ఇండియా 3-4 వెన్యూల కన్నా ఎక్కువ ట్రావెల్ చేయకూడదు. ఇండియాకి ప్రతి మ్యాచ్ సండేనే ఆడాలి. ఇండియాకి సూపర్ 8 స్టేజ్లో వీక్ టీమ్స్ రావాలి. ఇందులో ఏం జరిగింది చెప్పండి నాకు, ఒక్కటి జరిగింది ఇందులో. అందరికన్నా ఎక్కువ ట్రావెల్ చేసిన టీం ఇండియా. నేను చెప్తా, ముంబై ఫస్ట్ మ్యాచ్, తర్వాత ఢిల్లీ, అక్కడి నుంచి కొలంబో నుంచి మళ్ళీ మనం అహ్మదాబాద్ టు చెన్నై టు కోల్కతా టు ముంబై టు అహ్మదాబాద్. అవునా? అహ్మదాబాద్లో 3 సార్లు ఆడింది, చెన్నైలో, ముంబైలో 2 సార్లు ఆడింది. చెన్నైలో గేమ్, కోల్కతాలో గేమ్, ఢిల్లీలో గేమ్, తర్వాత మన కొలంబోలో గేమ్ ఆడారు. ఇప్పుడు మీరు అదే ఫైనల్స్ న్యూజిలాండ్ వచ్చింది, సరేనా? న్యూజిలాండ్ తీసుకోండి, వాళ్ళు 2 గేమ్లు సూపర్ 8లో ఒకే చోట ఆడారు, ఇంకో 2 గేమ్లు ఒక చోట ఆడారు. తర్వాత సూపర్ 8 లీగ్ గేమ్లో సూపర్ 8లో అన్ని ఒకే వెన్యూలో ఆడారు వాళ్ళు. శ్రీలంక పాలకిలియో కొలంబోలో అక్కడ ఆడారు. ఒక మ్యాచ్ అయితే వాష్డ్ అవుట్, వాళ్ళు ఆడింది కూడా లేదు. ఒక మ్యాచ్ ఇంగ్లాండ్తో ఓడిపోయారు, ఒక మ్యాచ్ పాకిస్తాన్ మీద గెలిచారు. తర్వాత స్ట్రైట్ అవే వచ్చారు, కోల్కతాకి వచ్చారు, అహ్మదాబాద్ వచ్చారు. వాళ్ళు మనకన్నా తక్కువే తిరిగారు. సౌత్ ఆఫ్రికా ఉంది, వాళ్ళు 5 మ్యాచ్లు అహ్మదాబాద్లో ఆడారు. ఒక ఫైనల్కి వచ్చి 5 మ్యాచ్లు అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని చోట్ల అక్కడే ఆడారు వాళ్ళు. సో ఎక్కడ నిజంగా ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లా. ఈ యొక్క పర్టికులర్ వరల్డ్ కప్లో చాలా మంది జైషా వచ్చాడు కాబట్టి ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుందన్న మాటని అబద్ధం చేద్దాం అని చెప్పేసి ఇండియాకి టఫ్ షెడ్యూల్ ఇచ్చారు. ప్రీ సీడింగ్ చూడండి మీరు, ప్రీ సీడింగ్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్. ఈ గ్రూప్ టఫా, లేదంటే కనుక ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఆ గ్రూప్ టఫా? మీరే చెప్పండి, నేనేం మాట్లాడండి. ప్రీ సీడింగ్ ఆస్ట్రేలియా బై జింబాబ్వే వచ్చింది, అది వేరే విషయం. బట్ ప్రీ సీడింగ్లో ఏది కష్టమైంది మనకి? ఇదే కష్టమైన గ్రూప్ కదా. ఆల్ టాపర్స్ ఆఫ్ ద గ్రూప్ ఇందులోనే వచ్చారుగా. ఇండియా గ్రూప్ టాప్ చేసింది, సౌత్ ఆఫ్రికా గ్రూప్ టాప్ చేసింది, జింబాబ్వే గ్రూప్ టాప్ చేసింది, వెస్టిండీస్ గ్రూప్ టాప్ చేసింది. వాళ్ళే వచ్చారు ఇక్కడ కూడా. మరి ఇంత కష్టంగా మనం ఇప్పుడు 2024లో చూసుకుందాం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మనం సూపర్ 8లో, దానికన్నా ఇది కష్టమేగా. సో అంటారు గెలుస్తున్నాం కాబట్టి అంటూ ఉంటారు, అన్నీ పట్టించుకో. అట్లా అంటే మరి జగమోహన్ దాల్మియా గారు ఉన్నారు, ఆయన పెద్ద ఐసీసీలో చాలా పెద్ద పనులే చేశారు ఆయన కూడా. అప్పుడు ఉన్నప్పుడు ఇండియా గెలవలేదు, వి లాస్ట్ ఇన్ ద ఫైనల్స్. అప్పుడు మనకి వేళ్ళు చూపించాలి, కాళ్ళు చూపించాలంటే ప్రతి దాని మీద చూపించవచ్చు. మ్యాచ్ గెలిచాం ఆనందపడకుండా వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది, వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది అని మాట్లాడాలి గురించి మనం చెప్పేది ఏమీ లేదు. ఇంకా టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఏందని అనుకుంటాను అంటే ఒలింపిక్స్ ఉన్నాయి, ఒలింపిక్స్ లో ఫస్ట్ టైం క్రికెట్ ఇంట్రడ్యూస్ 2027 వరల్డ్ కప్ ఫస్ట్ ఇమీడియట్ టార్గెట్ వైట్ బాల్ లో, తర్వాత 2028 ఒలింపిక్ గోల్డ్, తర్వాత 2028 వరల్డ్ T20. వైట్ బాల్కి సంబంధించి ఇవి ఇమీడియట్ టార్గెట్స్. రెడ్ బాల్కి సంబంధించి టార్గెట్స్ ఏం పెట్టుకోకూడదు, టీం సరిగ్గా సెట్ చేసుకోవడం టార్గెట్గా పెట్టుకోవాలి. నా దృష్టిలో ఇంకొక 1.5-2 years పడుతుంది మళ్ళీ టెస్ట్ క్రికెట్లో సరైన రీతిలో టీమిండియా బాగా పర్ఫామ్ చేయడానికి. సో కొన్ని ఓటములు తప్పవు మనకి. ఇప్పుడు ఆస్ట్రేలియా మన దగ్గరకు వస్తుంది, వాళ్ళ దగ్గర మనం 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవచ్చని అనుకుంటున్నాం. మనం శ్రీలంకకి వెళ్తున్నాం, అంత ఈజీ టూర్ కాదు అది. న్యూజిలాండ్కి వెళ్తున్నాం, అంత ఈజీ టూర్ కాదు. సో టెస్ట్ మ్యాచెస్ విషయంలో వీ విల్ స్ట్రగుల్. అందులో సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరున్నారు సీనియర్ టెస్ట్ మ్యాచెస్లో? ఎవరు సీనియర్ ప్లేయర్? గిల్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు కొత్త టీం తయారు చేసుకోవాలి. ఇప్పుడు సీనియర్ కేఎల్ రాహుల్ సీనియర్ ప్లేయర్, శుభ్మన్ గిల్ సీనియర్ ప్లేయర్, రిషబ్ పంత్ సీనియర్ ప్లేయర్. బ్యాటింగ్ విషయానికి వస్తే మరి వాళ్ళు 5 years నుంచి అయితే ఆడుతున్నారు, అంతే ఉంది. మరి మిగతా వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు మీకు ఉంటాయి, ప్రతి టీంలో లోపాలు. ఇప్పుడు సాయి సుదర్శన్ కొత్తాడు, మన దేవదత్ పడికల్ కొత్తాడు, రుతురాజ్ గాయక్వాడ్ వస్తే అతను కొత్తాడు, జైస్వాల్ ఉన్నాడు, కొంచెం మెల్లగా 2-3 ఏళ్ళుగా నిలదొక్కుంటున్నాడు, బాగా ఆడుతున్నాడు, అతని ప్రెషర్స్ అతనికి ఉన్నాయి. తర్వాత మీకు మళ్ళీ కింద మనం మాట్లాడుకుంటే కనుక నిజంగా బుమ్రా ఆడాలా ప్రతి మ్యాచ్, బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలన్న క్వశ్చన్ ఎప్పుడు కూడా ఉంటుంది. బుమ్రా కాకుండా మరి మిగతా ఫాస్ట్ బౌలర్స్ ఎవరు ఉన్నారంటే ఆన్సర్ లేదు. జడేజా తర్వాత స్పిన్నర్ ఎవరంటే ఆన్సర్ లేదు. ఇన్ని క్వశ్చన్ మార్క్స్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో ఉన్నాయి మనకి. అందుకే 2 ఏళ్ళు టెస్ట్ మ్యాచెస్ మర్చిపోండి అంట నేను. సరే, ఒకటి అంటే అడగాలని, టెస్ట్ టీంలోకి సంజు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 4 balls డిఫెన్స్ ఆడిన T20 మ్యాచ్లనే ఫైనల్లో 4 balls డిఫెన్స్ ఆడతాడు, 5th ball 6 or 4 కొడతాడు, మళ్ళీ లాస్ట్ బాల్ మళ్ళీ సింగిల్ ఆడతాడు. ఓపిక ఉంది, ఎక్కడ 6 కొట్టాలి, ఎక్కడ 4 కొట్టాలో తెలుసు. టెస్ట్ మ్యాచ్లకి సంజు శాంసన్ సెట్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడాలి, కేరళ క్రికెట్ అసోసియేషన్ అతనికి కొంచెం డైరెక్ట్ టెస్ట్ టీంలోకి తీసుకుంటారు. మీరు రెడ్ బాల్ రావాలి అంటే మీరు రంజీ ట్రోఫీ ఆడాల్సిందే, ఖచ్చితంగా ఆడాల్సిందే. ఒక రూల్ పెట్టాడు కదా గంభీర్, మీరు ఆడి రావాల్సిందే అని పెట్టాడు. రూల్స్ అయితే బ్రేక్ చేయడు, రూల్స్ ఖచ్చితంగా బ్రేక్ చేయడు, ఆడి రావాల్సిందే అని పెట్టాడు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, లైక్ ఇఫ్ యు ఆర్ బ్రిలియంట్ టాలెంట్ యూ విల్ హావ్ ఎక్సెప్షన్స్. సో ఆ బ్రిలియంట్ టాలెంట్ కిందకి సంజు వస్తాడు. మరి ఆ ఎక్సెప్షన్ లో సంజుని ఏమైనా తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే బట్ రిషబ్ పంత్ కీపర్ గా బాగా సెట్ అయి ఉన్నాడు. సో నిజంగా ఒక ఓన్లీ బ్యాటర్ గా సంజుని తీసుకుంటారా, లేకపోతే
ఇంకా బాగా టెస్ట్లో బాగా ఆడిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? దేవదత్ పడికల్ ఎక్కువ రంజీ ట్రోఫీ మొన్న కూడా బాగా ఆడాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ రంజీ ట్రోఫీలు ఆడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా మళ్ళీ తీసుకోవాలని ఆలోచన ఉంది. ఎక్సెప్షన్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు మీకు నిజంగా ఇతను మ్యాచ్ విన్నర్ అంటే అతను డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు. సంజు ఆ కోవకు వస్తుండే కాదనట్లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితి చూడాలి ఎలా ఉండబోతుంది. డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాడు. డెఫినెట్ ఇప్పుడు రిజల్ట్స్ చెప్తాయి, మనం చెప్పక్కర్లా, రిజల్ట్స్ చెప్తాయి. న్యూజిలాండ్తో హోమ్ సిరీస్ ఓడిపోయాము పూర్తిగా, సౌత్ ఆఫ్రికాతో పూర్తిగా ఓడిపోయాము. సో రిజల్ట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్ కదా. మీరు ఇంగ్లాండ్కి వెళ్ళి బాగా చేశారు, ఆస్ట్రేలియాకి వెళ్ళి బీజీటీ యాక్చువల్లీ మన వాళ్ళు బాగా ఆడారు. 3-1 స్కోర్ లైన్ కొంచెం మన వాళ్ళు సరిగ్గా ఆడలేదని చెప్తుంది, కానీ మన వాళ్ళు చాలా బాగా ఆడారు. ఒకటి రెండు సెషన్లో 2 మ్యాచ్లు అయిపోయినాయి. ఆ మ్యాచ్లు పక్కన పెడితే వి డిడ్ వెల్. ఇంగ్లాండ్ బాగా ఆడారు. సో యా దెర్ ఈస్ హోప్. నేనేం హోప్లెస్ పర్ఫార్మెన్స్ అని చెప్పను, బట్ డెఫినెట్లీ బిలో పార్ పర్ఫార్మెన్స్. అండ్ నిజంగా చెప్పాలంటే నేను అంటున్నా కదా, నెక్స్ట్ 2 ఏళ్ల దాకా నాకు టెస్ట్ మ్యాచెస్ మీద ఇండియా బాగా ఆడుతున్న నమ్మకం అయితే లేదు. సెట్ అవ్వాలి, అదొకటే కాదు, టీం సెట్ అవ్వాలి కదా. టీం సెట్ అవ్వాలి, ఒక ప్రాపర్ టీం కుదురుకోవాలి. దానికి ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 7 కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు సెట్ అవ్వాలి, వాళ్ళు సరైన రీతిలో కూర్చోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. లక్ష్మణ్ కి టెస్ట్ కోచ్ గా మరి ఆయన ఒప్పుకోవాలి, ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఇంకా ఆయన ఇప్పుడు తప్పించారని అనుకుంటాను, అన్లెస్ గంభీర్ సేస్ టెస్ట్ మ్యాచ్ దాన్ని పక్కన పెట్టండి, నేను వన్ డే మీద ఫోకస్ చేస్తాను గంభీర్ అంటే తప్ప నాకు తెలిసి గంభీర్ని తప్పించారు. అండ్ ఇప్పుడు అన్నాడు అనుకుంటా గంభీర్, గెలిచిన తర్వాత ఎందుకంటాడు, ఇంకా హీ వాంట్స్ టు ప్రూవ్ అ పాయింట్ దేర్ ఆల్సో. సో ఇప్పుడున్న పాయింట్లో టెస్ట్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్ అండి, ఆ ట్రాన్సిషన్ సరైన రీతిలో చూసుకోవాలి. నెక్స్ట్ ఇమీడియట్లీ 1 year తర్వాత వన్డే వరల్డ్ కప్ అంటున్నారు, తర్వాత ఒలింపిక్స్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ఇద్దరే ప్లేయర్, రోహిత్ శర్మ, కోహ్లీ. ఎలా ఉండబోతుంది? అంచనాలు వాళ్ళపైనే ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు కంపేర్ ఈ మాటలు ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు T20 వరల్డ్ కప్ 2026 మనం గెలిచినా కూడా రోహిత్, కోహ్లీ లేరు, అంత ఊపు రాలేదని కూడా అంటున్న వాళ్ళని చూసాం మనం. మరి ఎలా ఉండబోతుంది 2027 వరల్డ్ కప్? కష్టం అండి 2027 వరల్డ్ కప్ అనేది. వెన్యూ పక్కన పెడితే కనుక వరల్డ్ కప్ ఇస్ టఫ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. టాక్టికల్గా మనం చాలా ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా ఆ రోజు ఎగ్జిక్యూషన్లో చాలానే తేడాలు జరగచ్చు. టాప్ 5లో ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడు, ఫస్ట్ పాయింట్. తర్వాత విరాట్ అండ్ రోహిత్ బాగా ఆడుతున్నారు, కానీ దే ఆర్ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్. వాళ్ళు కంప్లీట్గా ఫామ్ అండ్ ఫిట్నెస్ అలాగే మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు ఇద్దరికిద్దరు ఫిట్నెస్ మీద బాగా వర్క్ చేస్తున్నారు. విరాట్ ఈజ్ ఆల్వేస్ ఫిట్, రోహిత్ శర్మ ఇప్పుడు చూసాం ఎంత ఫిట్గా తయారయ్యాడు. ఫామ్ వదిలేసి వెళ్ళకూడదు. తర్వాత నెంబర్ ఆఫ్ మ్యాచెస్ తక్కువ ఉన్నాయి. వీఆర్ ఓన్లీ ప్లేయింగ్ 18 మ్యాచెస్ ఈ సంవత్సరంలో. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10, కొన్ని తక్కువ మ్యాచ్లు ఆడతాం. వ్యవధి కూడా ఎక్కువగా, ఇప్పుడు జూన్ జూలైలో ఆడతాం, మళ్ళీ తర్వాత సెప్టెంబర్ దాకా వన్డేలు లేవు, మళ్ళీ తర్వాత నవంబర్ దాకా వన్డేలు లేవు. సో ఇలా గ్యాప్స్ వన్డే ఇంటర్నేషనల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కాపాడుకోవాలి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాని కాపాడుకోవాలి, ప్రాపర్ స్పిన్నర్ టీంలోకి దిగాలి. సో అంత ఈజీ కాదు అనుకుంటున్నా. T20 విషయంలో మనం 2025 స్టార్టింగ్లోనే చెప్పి ఉండేవాళ్ళం, బాగా ఆడతాం, మనమే ఫేవరెట్స్ అని. మనమే ఫేవరెట్స్గా బరిలోకి దిగినా మనకు పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ ఓన్లీ ఫైనల్లో దక్కింది, ఇంక ముందు దక్కలే ఎప్పటిదాకా. సో వన్ డేస్ విషయంలో నేను అనేది ఏంటంటే, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. అంత ఈజీగా విరాట్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు కదా మ్యాచ్లు వచ్చేస్తాయంటే అది పొరపాటు అవుతుంది. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఇక ఐపీఎల్ గురించి సార్, మార్చి 28న స్టార్ట్ అన్నారు, స్టార్ట్ అవుతుందా సార్? ఇక అది మరి మీరే చెప్పాలి, మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరే చెప్పాలి. మరి ట్రంప్ ఏమంటాడు, తర్వాత ఇరాన్ వాళ్ళు ఏమంటారు, యూఏఈ ఏమంటుంది, మీరే చెప్పాలి. వాటి మీద డిపెండ్ అవుతుంది, ఎందుకంటే అక్కడి నుంచి రావాలి కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా కొంతమంది అక్కడి నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఫ్లైట్ టెన్షన్స్ ఉన్నాయి అంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ రాకలు డిలేలు అవుతాయి. బట్ అదేమీ లేకుండా అంతా బాగానే ఉందంటే 28న స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ధోని. ధోని చివరి ఐపీఎల్ అని అంటున్నారు. సంజుని అందుకే చెన్నైలోకి తీసుకున్నారు అని అంటున్నారు. ఎంతో బ్యాకప్ చేస్తున్నాడు ధోని సంజుని అని. అటు రుతురాజ్ గైక్వాడ్ ఏమో కెప్టెన్ ఉన్నాడు, కానీ కెప్టెన్ గా రుతురాజే ఉంటాడు, సంజు ప్లేయర్ గానే ఉంటాడు అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది విశ్లేషకునిగా మీరు ఏం చెప్తారు? అంటే సంజుని కెప్టెన్ చేద్దా చెన్నై? సంజు అవుడు కెప్టెన్, రుతురాజే కెప్టెన్. ధోని చెప్పేశాడుగా, ధోని చాలా క్లియర్ గా లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సంజు సంజు కీపర్, సంజు కీపర్, మరి ధోని ఫీల్డింగ్ ఇంపాక్ట్ ప్లేయర్, కొన్ని మ్యాచ్లు ఆడతాడు అంతే. మొత్తం వికెట్ కీపింగ్ అయితే చేయడు. 45 ఏళ్ళు వచ్చాయి ఆయనకి, 45 years లో ఎక్స్పెక్ట్ హిమ్ టు కీప్ వికెట్స్ అంటే చాలా టూ మచ్ అవుతుంది. అభిమానులకు ఉంటది కదా, చెన్నైలో ఆడతాడు, చెన్నైలో 1-2 మ్యాచ్లు ఆడతాడు. టికెట్ దిగేది ఆయన కోసం, ఆయన వస్తే చాలు స్టేడియంకి, ఆయన వస్తే చాలు స్టేడియం. ఆయన ఓజీ, ఐపీఎల్కి సంబంధించి, ఇండియన్ క్రికెట్కి సంబంధించి ఓజీ అంటే ఎంఎస్ ధోని. ఇక చాలా మంది లెగసీల పరంగా మాట్లాడుకుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు అతను వేసిన ఇంపార్టెంట్ బ్రాండ్ టీం ఇండియా మీద కానివ్వండి, ఇండియన్ క్రికెట్ మీద కానివ్వండి, ఐపీఎల్ మీద కానివ్వండి, ఇంకెవరు వేళ
అండ్ అందులో మీరు విరాట్ని రోహిత్ని కూడా కలిపినా కూడా ఐ వుడ్ సే ధోనీస్ లెగసీ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ వీళ్ళిద్దరిది. అండ్ ధోనీకి ఉన్న ఆరా ఇస్ ఇన్కంపారబుల్. అతను వచ్చాడంటే కనుక హడావిడే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి అతను ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడంటే ఫర్ ఆల్ ద కమర్షియల్ రీజన్స్, ఫ్యాన్స్ ఇమోషనల్ రీజన్స్ వల్ల అతను కంటిన్యూ చేస్తున్నాడు. ఇండియన్ క్రికెట్ అతను వదిలేశాడు. ఎప్పుడైతే అతను ఫామ్ డిప్ అయింది, ఇండియన్ క్రికెట్ నేను ఆడనని చెప్పినాడు. చెన్నైతో ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు, దిస్ ఫర్ ద సేమ్ రీజన్. ఇదే ఫ్యాన్స్తో, క్లబ్తో అసోసియేట్ అయ్యి ఉండి చేద్దామని చెప్పేసి. అతనికి తెలుసు అతని బాడీ ఎంతవరకు ఆడుతుంది, ఎంతవరకు గివ్అప్ చేస్తుంది, ఏంటి పరిస్థితి అని. సో నాకు తెలిసినంత వరకు సంజు విల్ కీప్. ధోని కొన్ని మ్యాచ్లే ఆడతాడు. ఆర్ ప్రాబ్లీ సంజు డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ అవ్వచ్చు సిఎస్కేకి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉంటాడు. ఒక డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్గా సంజు శాంసన్ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ మాతోటి జాయిన్ అయినందుకు. క్రికెట్కి సంబంధించి మీ విశ్లేషణ చాలా బాగా ఇచ్చారు. మేము అడిగిన ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ఇబ్బంది పెట్టుంటే ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.